నమస్కారం. పసిడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పసిడి పంటలు కార్యక్రమంలో వరిలో కలుపు మరియు ఎరువుల యాజమాన్యం అనే అంశం గురించి వివరించడానికి ఈరోజు మన స్టూడియోకి వచ్చేశారు రాజమండ్రి ఏరువాక కేంద్రం సస్య విజ్ఞాన విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం శ్రీనివాసరావు గారు. మరి శ్రీనివాసరావు గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శ్రీనివాసరావు గారు నమస్తే సార్. నమస్కారం సార్, ఈరోజు మనం వరిలో కలుపు మరియు ఎరువుల యాజమాన్యం గురించి మాట్లాడుకోబోతున్నాం. అయితే సార్, ముఖ్యంగా చెప్పండి, వరిలో కలుపు యాజమాన్యం అనేది ఎందుకు చేపట్టాలంటారు? వరిలో కలుపు యాజమాన్యం అనేది చాలా ప్రధాన అంశం అండి. ఎందుకంటే ఒక పురుగు కానీ తెగులు కానీ యాజమాన్యం గురించి రైతులందరికీ అవగాహన ఉంది. కానీ కలుపు యాజమాన్యం విషయం వచ్చినప్పటికీ కొన్ని అపోహలు ఉన్నాయి. అదేవిధంగా అతి ఉత్సాహం కూడా రైతులు ప్రదర్శించడంతో కలుపు అనేది కంట్రోల్ కావడం ఒకటి సమస్య అయితే దానివల్ల నష్టాలు కూడా ఎక్కువ ఉంటాయండి. ప్రధానంగా కలుపు మనం ఒక పురుగు వల్ల చూసుకున్నాం అనుకోండి, ఒక 30% డ్యామేజ్ అన్నది కనిపిస్తూ ఉంటుంది. ఒక తెగులు వల్ల చూసుకుంటే ఒక 20% డ్యామేజ్ కనిపిస్తుంది. కానీ కలుపు సకాలంలో మనం కంట్రోల్ చేసుకోకపోతే అది 30% నుంచి 70-80%, ఈవెన్ 100% కూడా కలుపు వల్ల పంట నష్టపోయే అవకాశం ఉంటుంది. ప్రధానంగా కలుపు యాజమాన్య విషయానికి వచ్చినప్పుడు చూసుకున్నట్లయితే మనం రీసెంట్ స్టాటిస్టిక్స్ చూసుకున్నట్లయితే 2024 స్టాటిస్టిక్స్ మనం చూసుకున్నట్లయితే మనకి సుమారుగా ఓన్లీ కలుపు వల్ల మన భారతదేశంలో 92,000 కోట్ల, అంటే సుమారుగా చూసుకుంటే $11 బిలియన్ మనం ఇన్కమ్ అనేది ఈ ఓన్లీ కలుపు వల్ల మన పంటల నుంచి నష్టపోవడం అనేది జరుగుతుంది. సో దానికి ప్రధాన కారణం ఏంటంటే మనకి రసాయన మందులు ఉన్నప్పటికీ కూడా రసాయన మందులు ఎలా వాడాలి అనేది అవగాహన లేకపోవడం ఒకటి. ఇంకోటి మరి ముఖ్యంగా అవసరానికి మించి ఎక్కువ వాడడం, లేదంటే తక్కువ మోతాదులో వాడడం, లేదంటే పూర్తిగా వాడకపోవడం, దానివల్ల పంట నష్టం అనేది ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కలుపు యాజమాన్యం గురించి చాలా నిశితంగా చాలా జాగ్రత్తగా రైతు సోదరులందరూ అవగాహనకు తెలుసుకుని ఏ పంటకు ఉద్దేశించిన కలుపు యాజమాన్యం ఏ రకంగా చేసుకోవాలని అవగాహన ఉందనుకోండి, ఆటోమేటిక్గా కలుపు యాజమాన్యం చాలా ఈజీ అవుతుంది. తద్వారా దిగుబడులు మనం చూసుకున్నట్లయితే ఖరీఫ్లో అయితే 25-30% ఈ కలుపు వల్ల సమస్య ఉంటుంది. రబీలో అయితే అంత పెద్దగా ఉండదు, కానీ ఒక 20% వరకు కలుపు వల్ల సమస్య ఉంటుంది. ఈ రెండిట్లో మనం కంట్రోల్ చేసుకోగలిగితే మనకు వచ్చే దిగుబడిలో కనీసం 10-15 బ్యాగులు వరిలో దిగుబడి పెంచే అవకాశం ఈ కలుపు యాజమాన్యం వల్ల జరుగుతూ ఉంటుంది, మనకి సకాలంలో చేసుకోవడం వల్ల. సార్, అయితే ప్రతి పంటలో ఈ కలుపు సమస్య అనేది మనం సాధారణంగా చూస్తూ ఉంటాం కదా సార్. అయితే వరిలో ముఖ్యంగా ఏ విధమైనటువంటి ఈ కలుపు సమస్యని మనం చూస్తుంటాం సార్? ప్రధానంగా కలుపు విషయానికి వచ్చినప్పటికీ వరిలో చూసుకున్నట్లయితే సాధారణంగా 3 రకాల కలుపు మొక్కలు ఉంటాయి. జనరల్గా గడ్డి జాతి కలుపు మొక్కలు ఉంటాయి, అదేవిధంగా తుంగ జాతి కలుపు మొక్కలు ఉంటాయి, వెడల్పాటి ఆకు కలుపు మొక్కలు అనేవి ఉంటాయి. ఉదాహరణ చూసుకుంటే ఈ 2 ఉండొచ్చు, 2 రకాలు ఉండొచ్చు, 3 రకాలు, అంటే మిక్స్డ్ పాపులేషన్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. రైతులు ఏం చేస్తారంటే ఏదన్నా డీలర్ దగ్గరికి కానీ షాప్ దగ్గరికి కానీ లేదంటే వాళ్ళ అవగాహన కొద్దీ వెళ్ళినప్పుడు, లేదంటే టీవీలో చూసి యాడ్స్ చూసి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే నాకు కలుపు వచ్చింది, కలుపు మందు అంటే కలుపు కంట్రోల్కి మందు ఇవ్వండి అంటారు తప్ప అక్కడ తన పొలంలో ఏ కలుపు ఉంది, గడ్డి జాతి ఉందా, తుంగ జాతి ఉందా, వెడల్పు జాతి మొక్కలు ఉన్నాయా అన్నది గమనించకుండా, లేదంటే మిక్స్డ్ ఉన్నదా, లేదంటే మిక్స్డ్లో ఏది ఎక్కువ ఉందన్నది చూసుకుని దాన్ని మందు కొట్టుకుంటే ఆటోమేటిక్గా కలుపు నివారణ అనేది జరుగుతుంది. అట్లా కాకుండా ఏదో మందు తీసుకొచ్చి కొట్టేయడం వల్ల ఈ కలుపు తగ్గవచ్చు. అంటే తక్కువగా ఉండి ఇప్పుడు సపోజ్ వెడల్పాటికి మందు కలుపు మందు తెచ్చుకుని కొట్టుకున్నారనుకోండి, తగ్గి గడ్డి ఎక్కువ పెరిగిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల నాకు కలుపు మందు కొట్టాను కానీ తగ్గలేదని 2సారి 3సారి కొట్టడం వల్ల పంటకి నష్టం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కలుపు మందు ఏదైనా ఒకసారి అవసరమైతే 2సారి తప్ప 3సారి కానీ, లేదంటే మిక్స్డ్ కలుపు మందు రసాయనాలు కలపడం కానీ గట్రా అట్లాంటి ఏమి చేయకుండా ఉండటం వల్ల కలుపు సమస్యను చాలా వరకు మనం తగ్గించుకునే అవకాశం ఉంటుందండి. సరే, అయితే ముఖ్యంగా ఈ కలుపు సమస్యని నివారించుకోవాలంటే ఏ దశలో యాజమాన్య పద్ధతులు అన్నవి పాటించాలంటారు సార్? అంటే కలుపుకి సున్నిత దశలు అంటాం. ప్రతి పంటను బట్టి ఉదాహరణకు వరి తీసుకున్నాను అనుకోండి, వరిలో కలుపుకి సున్నితమైన దశలను చూసుకున్నట్లయితే కలుపు సాధారణంగా ఇప్పుడు వెదజల్లే పద్ధతి వచ్చిందనుకోండి, ఇనీషియల్ స్టేజ్లోనే కలుపు ఎక్కువ ఉంటుంది. అంటే పంట తొలినాల్లోనే విత్తనాలు విత్తిన తర్వాత తొలినాల్లో మొదటి 10-15 రోజులు కలుపు సమస్య ఉంటుంది. అదేవిధంగా నాట్లు వేసిన పొలంలో చూసుకున్నట్లయితే దమ్ము చేసిన తర్వాత నాట్లు వేస్తాం కాబట్టి ఇనీషియల్గా తక్కువ కలుపు ఉండి 10-15 రోజుల తర్వాత నాట్లు 10-15 రోజులు వేసిన తర్వాత ఎక్కువ కలుపు వచ్చే అవకాశం ఉంటుంది. అదంతా మనం చేసే నేలను బట్టి ఉంటుంది, ల్యాండ్ ప్రిపరేషన్ బట్టి. సో అంటే మనం కలుపు యొక్క ఉధృతి అది ఇందాక చెప్పాను కదా, గడ్డి జాత, తొంగ జాత, వెడల్పాటి ఏ కలుపు వస్తుంది, లేదంటే పుట్టింది లేదా పుట్టబోతుంది, పుట్టిన తర్వాత ఏ దశలో ఉంది అన్న దాన్ని బట్టి మనం యాజమాన్య చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకి కలుపు
జస్ట్ పుట్టకుండా ఉండాలి, కలుపు సమస్య ఉంది, సరిగా ల్యాండ్ ప్రిపరేషన్ సరిగా లేదని ఒక అవగాహన ఉందనుకోండి, అప్పుడు ప్రీ ఎమర్జెన్సీ వీడిసైడ్ని మనం రికమెండ్ చేస్తాం రైతులకి. అట్లా కాకుండా ల్యాండ్ ప్రిపరేషన్ బాగానే ఉంది, తొలకూరలో నీళ్ళు అవి బాగానే మెయింటైన్ చేస్తున్నారు, ఈ నీళ్ళు ఇబ్బంది ఏమీ లేదు, కలుపు పెద్దగా పుట్టదు కాబట్టి 10-15 రోజుల తర్వాత, అంటే ఎర్లీ పోస్ట్ ఎమర్జెన్సీ కానీ లేదంటే 15 రోజుల తర్వాత పోస్ట్ ఎమర్జెన్సీ లాంటివి మనకున్న కలుపును జాతిని బట్టి మనం కలుపు మందులు రికమెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది కూడా కలుపు మందు కూడా సిఫార్సు మోతాదు, అంటే రికమెండెడ్ డోసు ఏదైతే చెప్తామో ఆ రికమెండెడ్ డోసెస్కి మించి కొట్టకూడదు. కొట్టడం వల్ల పంట నష్టం జరుగుతుంది. అలాగే తక్కువ కొట్టడం వల్ల దాని పవర్ సరిపోక ఆటోమేటిక్గా కలుపు కంట్రోల్ అనేది కాదు. ఇంకోటి కలుపు మందు కొట్టేటప్పుడు కలుపు అనేది లేత దశలోనే ఉండాలి తప్ప కలుపు బాగా ముదిరిపోవడం కానీ బద్దకట్టేయడం గట్టా చేసిందనుకోండి, ఏ రకమైన కలుపు మందు ఎంత మోతాదు కొట్టినా పంటకే నష్టం జరుగుతుంది తప్ప కలుపు పెద్ద చచ్చిపోయే అవకాశం ఉండదు. జస్ట్ అలా వంగినట్టు ఉంటుంది, మళ్ళీ ఎరువులు వేయగానే ఆటోమేటిక్గా కలుపు కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో కాబట్టి ఆ దశ అన్నది మనం అప్లై చేసే దశ ఇంపార్టెంటు, సెలెక్ట్ చేసుకునే ఈ మంది ఏంటన్నది ఇంపార్టెంటు, ఎంత మోతాదు కొట్టామన్నది ఇంపార్టెంటు, ఏ దశలో కొట్టామన్నది ఇంపార్టెంట్. ఇంకోటి మరి ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఏ కలుపు మందు కొట్టడం వల్ల రెసిడ్యూవల్ ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది. అంటే నెక్స్ట్ పంట, ఉదాహరణకి మనం వరి తర్వాత అపరాలు వేద్దాం అనుకున్నాండి, కొన్ని మందులు వరి తర్వాత అపరాలు వేయడానికి కొన్ని రసాయన కలుపు మందులు పనికిరావు. అంటే రెసిడ్యూవల్ ఎఫెక్ట్ లేకుండా ఉండే కలుపు మందులు ఏమున్నాయో అవి చూసి మాత్రమే మనం పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల కంట్రోల్ అవడంతో పాటు నెక్స్ట్ వేసే పంటకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందండి. సార్, అయితే ఈ రసాయన మందులు వాడకుండా ఈ కలుపుని అన్నది నివారించగలమంటారా సార్? ఎస్, రసాయనంగా వేయకుండా కలుపు మందులు నివారించుకోవచ్చు. ఒకప్పుడు ఎరువులకి ముఖ్యంగా చూసుకున్నట్టే కలుపు మందులు లేనప్పుడు మనం పూర్తిగా మాన్యువల్గానే వెళ్ళేవాళ్ళం. అంటే భౌతిక పద్ధతి అంటాం దాన్ని. అంటే కూలీని పెట్టి ఎకరానికి 10 మందో 15 మందో 8 మందో 5 మందో పెట్టి కూలీని పెట్టి తీసేవాళ్ళం. ఎందుకు తీయించేవారంటే ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి, తొలకరలో అంటే నాట్లు వేసిన తర్వాత వారం 10 రోజులకి, అంటే 10 రోజులు 15 రోజుల తర్వాత ఒక 2 కూలీని పెట్టి కనీసం చేనంతా తొక్కిచ్చేవారు కలుపు తీసి పేరుది బట్టి. దానివల్ల ఏమవుతుందంటే అయితే పాత వేర్లు పుడతాయో ఆ వేర్లు కట్ అయిపోయి ఫ్రెష్ వేరు పుట్టడం వల్ల పిలకలు అనేవి బాగా పుట్టే అవకాశం ఉంటుంది. దాంతోపాటు కలుపు కంట్రోల్ అవుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే వేరు వ్యవస్థను అభివృద్ధి చేయడానికి కలుపు తీయడం అనేది ఒకప్పుడు జరిగేది. అది పూర్తిగా ఈ మధ్యకాలంలో చాలామంది రైతులు మానేశారు. ఇంకోటి, కలుపు బాగా వచ్చిన తర్వాత 10 మందినో 15 మందినో ఎకరాన్ని పెట్టించుకోవడం వల్ల ఒకప్పుడు కూలీ రేటు పెరిగిపోవడంతో అది కూడా మానేశారు కంప్లీట్గా. సో ఒకప్పుడు రసాయనాలు లేనప్పుడు మాన్యువల్గానే ఆ రైతు భార్య లేదంటే ఒక 2-3 తీసుకుని వెళ్ళి కలుపు తీసుకుంటే ఈజీగా అయిపోయేది. దానికి ప్రధానంగా ఏంటంటే అప్పుడు మురగదమ్ములు అనేవి బాగా చేసేవారు. అంటే ల్యాండ్ ప్రిపరేషన్ బట్టి కూడా కలుపు సమస్య అనేది చాలా ఆధారపడి ఉంటుంది. ఎంత నేల తయారీ, ప్రధాన పొలం తయారీ ఎంత బాగా చేసుకుంటే కలుపు సమస్య మోర్ దాన్ 50% తగ్గిపోయినట్టే మనకు లెక్క వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మురగదమ్ముకి మధ్య వారం 10 రోజుల గ్యాప్ ఇచ్చి ఆ మురగదమ్ములో గనక బాగా నీళ్లు పెట్టి మురగదమ్ము బాగా చేయడం వల్ల మన పంట, ఇంతకు ముందు వేసిన పంట యొక్క అవశేషాలు కానీ కలుపు కానీ కుళ్ళకుండా ఉండే పదార్థాలు ఏవైతే ఉంటాయో ఈ మురగదమ్ములో బాగా కుళ్ళిపోయి తద్వారా కలుపు రాకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఇనిషియల్ స్టేజ్లో. ఒకవేళ ప్రధాన పొలంలో బాగా తయారు చేసుకున్నప్పటికీ కూడా పైపాటికి ఏదైనా వచ్చినా చిన్నపాటి 1-2 కూలీలతో తీయించేసుకోవచ్చు. అది అంతేకాకుండా ఈ మధ్యకాలంలో కోనోవీడర్ అని వచ్చింది. శ్రీ వరి సాగు విధానాలు వచ్చిన తర్వాత కోనోవీడర్ రావడం జరిగింది. ఆ కోనోవీడర్ సాయంతో కూడా మనం ఏదైతే కలుపు ఉందో కలుపుని భూమిలో తొక్కేయడం వల్ల ఆ కలుపు పోషకంగా కూడా ఉపయోగపడుతుంది. మరి ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ కోనోవీడర్ తిప్పడంతో రైతుల జబ్బలన్నీ ఇబ్బందులు వస్తున్నాయి, నొప్పులు వస్తున్నాయి అన్న ఉద్దేశంతో దానికి యాంత్రీకరణ, అంటే మిషన్ ఆపరేటెడ్ గరుడా వీడర్ లాంటి పవర్ వీడర్స్ కూడా వచ్చేసినాయి. ఆ పవర్ వీడర్ అంటే 8 లైన్ వీడర్స్ అవన్నీ ఉంటాయి. దాంతో కూడా ఏంటంటే భూమిలో ఉన్న వేరు వ్యవస్థని బాగా కొంచెం చెప్పాను కదా, తొక్కించడానికి, వేరు వ్యవస్థను కట్ చేయడానికి, దాని ద్వారా పిలకలు బాగా అభివృద్ధి చెందడంతో పాటు ఏ అయితే కలుపు ఉంటుందో భూమిలో తొక్కేయడం వల్ల పోషకాల కింద ఉపయోగపడుతుంది. అంటే ల్యాండ్ ప్రిపరేషన్ ఒకటి, మెకనైజేషన్ ఒకటి, అంటే యాంత్రిక విధానంలో మన పవర్ వీడర్స్ లాంటివి వాడి కూడా మనం కలుపు రాకుండా చేసుకోవచ్చు. ఈ రెండింటికి కూడా ఏంటంటే స్కిల్ ఇంపార్టెంట్. ల్యాండ్ ప్రిపరేషన్లో కూడా తయారీ చాలా ఇంపార్టెంటు. అదేవిధంగా పొలం లోపల అంటే మనం పవర్ వీడర్ లాంటివి కానీ కోనో వీడర్ కానీ నడపాలనుకోండి, ఆటోమేటిక్గా వరుసల్లోనే వెళ్ళాలి, వరుసల్లో విత్తుకోవాలి, లేదంటే వరుసల్లో నాట్లు వేసుకోవడం గట్రా చేయాలి. అప్పుడే మనకి ఈ పవర్ వీడర్స్ అనేవి పనికొస్తాయి. కాబట్టి ఈ యాంత్రిక విధానాలతో కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సార్, అయితే ఈ వరిలో ఏ ఎరువులు వాడచ్చు అంటారు సార్? వరికి ప్రధానంగా చూసుకున్నట్లయితే మన ప్రాంతాన్ని బట్టి, మన భూమి యొక్క పరిస్థితిని బట్టి, వాతావరణ పరిస్థితి బట్టి, నీటి సౌలభ్యాన్ని బట్టి
అంటే సీజన్ బట్టి కూడా ఖరీఫ్ సీజన్లో ఒక రికమెండేషన్ ఉంటుంది, రబీ సీజన్లో ఒక రికమెండేషన్ ఉంటుంది. అంటే ఉదాహరణ తీసుకుంటే మన గోదావరి జిల్లాలు కానీ, కృష్ణా జిల్లా మరియు ఇతర ప్రాంతాలు కృష్ణా ప్రకాశం జిల్లా వరకు చూసుకున్నట్లయితే మనకి నత్రజని, భాస్వరం, పొటాషియం చూసుకున్నట్లయితే 72, 36, 24 అంటాం. 72, 36, 24 అంటాం. అంటే 72 కిలోలు వచ్చే నత్రజని, 36 కిలోలు వచ్చే భాస్వరాన్ని, 24 కిలోలు వచ్చే పొటాషియం వేయవలసిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మనం ఈ దక్షిణ మండలం కానీ, అంటే తిరుపతి రీజియన్ ఉంది కానీ దక్షిణ మండలం కానీ, ఉత్తర కోస్తా జిల్లాలు కానీ చూసుకున్నట్లయితే 48 కిలోల నత్రజని, అదేవిధంగా 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాషియం ఇచ్చి ఎరువులను వేసుకోవాలి. దీంతోపాటు రబీ సీజన్లో కాబట్టి సాధ్యమైనంత వరకు జింకు లోపం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా జింక్ స్ప్రే చేయాలి. అంటే భూమిలో వేసేదానికంటే కూడా, అంటే జింక్ ఎప్పుడు తొలకరి పంటకే వేసుకోవడం వల్ల రెండో పంటకి, తొలకరి పంటతో పాటు రెండో పంటకు కూడా జింకు లోపం రాకుండా ఉంటుంది. కానీ ఎప్పుడైతే తొలకరి పంటలో వేసుకోమో రెండో పంటకి ఖచ్చితంగా బేసలు వేసినప్పటికి కూడా అది అందడానికి టైం పడుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు పిచికారీ చేయడం వల్ల జింకు లోపాన్ని కూడా నివారించుకోవచ్చు. అంటే నత్రజని, భాస్వరం, పొటాషియం 3 ఎరువులు కూడా ఈ వరి యాజమాన్యానికి చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు అవసరాన్ని బట్టి మైక్రోన్యూట్రియంట్ లైక్ జింకు లాంటి దాన్ని కూడా మనం వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సరే, అయితే ఈ మధ్య పొటాషియం వాడకం కూడా తగ్గిపోయింది కదా సార్? అవునండి. మరి వీటి వల్ల ఏమైనా నష్టం ఉందంటారా? అవును, పొటాషియం వాడకం ఈ మధ్యకాలంలో బాగా తగ్గిపోయింది. ముఖ్యంగా రైతులు చూసుకున్నట్లయితే పొటాషియం రేటు పెరిగిపోయింది. మేము రైతులతో వెళ్ళి మీటింగ్లు పెట్టినప్పుడు మాట్లాడినప్పుడు కూడా చాలామంది రైతులు చెప్పేది ఏంటంటే, ఒకప్పుడు ఉండే 275, 300 ఉండే పొటాషియం ఈరోజు 1550, 1600, 1700 కూడా అయిపోయిందండి. దానివల్ల మేము పొటాషియం వేయట్లేదని ఒక రీజన్ చెప్తున్నారు. ఇంకో రీజన్ ఏంటంటే, ఈ మిషన్ హార్వెస్టింగ్ వచ్చిన తర్వాత, ఒకప్పుడు హార్వెస్టింగ్ చేయాలంటే వరి కోతలు కోయాలంటే కింద మోళ్ళకి చివరి వరకు కట్ చేసేవారు. ఇప్పుడు మిషన్ హార్వెస్టింగ్ వచ్చిన తర్వాత అది స్టార్టింగ్లో చివరి వరకు కట్ చేసేవారు. కానీ ఈ మధ్యకాలంలో ఓన్లీ టైం అయిపోతుంది, లేదంటే పడిపోతుంది, టైం వేస్ట్ అవ్వకూడదని ఉద్దేశంతో పైన కంకులు హార్వెస్టింగ్ చేసి మిగతా మోళ్ళని ఉంచేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే, ఈ మోళ్ళు పూర్తిగా కొలవకపోవడం వల్ల, అంటే ఖరీఫ్కి రబీకి మధ్య మనకి 40-45 రోజులు, మహా అయితే 50 రోజుల కంటే ఎక్కువ గ్యాప్ ఉండట్లేదు. సో దాంతో ఈ మోళ్ళన్నీ దానిలో ఉంచేసి దాంట్లోని భూమిలో తొక్కేసి కొలకుండా వేసేయడం వల్ల కూడా ఈ పొటాషియం లోప లక్షణాలన్నీ బాగా ఎగ్జిబిట్ అయిపోతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఖరీఫ్ సీజన్లో ప్రత్యేకించి మనం పండాకు తెగలని చెప్తాం, బిఎల్బి అని తెగుతాం. ఈ బిఎల్బి వృద్ధి ప్రధానంగా పెరిగిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఈవెన్ బిఎల్బి తట్టుకునే రకాలైన స్వర్ణ కూడా ఈ మధ్యకాలంలో బిఎల్బి కనిపిస్తుంది దాంట్లో. అంటే తట్టుకునే రకాలకు సంబంధం లేకుండా బిఎల్బి వృద్ధి అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే, పొటాషియం లోప లక్షణాలు అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రాంతాల్లో ఎక్కువ కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, పొటాషియం పూర్తిగా వాడకపోవడం ఒకటి. మరి ముఖ్యంగా ఏంటంటే, పొటాషియం యొక్క మెయిన్ లక్షణం ఏంటంటే, మొక్కకు కావాల్సిన రోగ నిరోధశక్తి పెంచుతుంది పొటాషియం. అంతేకాకుండా గింజ గట్టిపడడానికి, తాలు గింజలు రాకుండా ఉండడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మొక్కకు కావాల్సిన రోగ నిరోధశక్తి సరిగా మనం భూమిలో పోషకాలు సరిగా ఇవ్వకపోవడం వల్ల, మొక్కకు తీసుకోకపోవడం వల్ల రోగ నిరోధశక్తి తగ్గుతుందో, ఆటోమేటిక్గా మనం చెప్పే వైరస్ తెగలవచ్చు, బ్యాక్టీరియా తెగలవచ్చు, ఏదైనా ఈజీగా అటాక్ అయ్యి మనకి దిగుబడుల మీద ఎక్కువ ప్రభావం కనిపిస్తుంది. సో కాబట్టి పొటాషియం అనేది ఖచ్చితంగా మనం ఏదైతే సిఫార్సు చేసే మొత్తం, అంటే ఉదాహరణకి తీసుకుంటే ఒక 50 కిలోలు ఒక బస్తా రికమెండ్ చేస్తూ ఉంటాం ఏ ప్రాంతానికైనా ఇన్ జనరల్గా 40 నుంచి 50 కిలోలు. సో దాన్ని 2 దఫాలుగా వేయాలి పొటాషియం. మొదటి దఫా ఏదైతే యూరియా ఫస్ట్ కోటా వేస్తామో దాంతోపాటు వేయాలి. అదేవిధంగా రెండో దఫా చిరుపొట్ట దశలో ఖచ్చితంగా వేయాలి. చిరుపొట్ట దశలో వేయడం వల్ల అంటే ఆ పొట్టకు కావాల్సిన రోగ నిరోధశక్తి పెంచడంతో పాటు గింజ గట్టిపడడానికి, తాలు గింజలు రాకుండా ఉండడానికి ఈ పొటాషియం అనేది బాగా ఉపయోగపడుతుందండి. సార్, అయితే ఈ సమగ్ర ఎరువుల యాజమాన్యం అంటే ఏంటి సార్? సమగ్ర ఎరువుల యాజమాన్యం అంటే మనకి ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ అని సమగ్ర ఎరువుల యాజమాన్యం. ఏదైతే రసాయన ఎరువులు ఉన్నాయో, సేంద్రియ ఎరువులు ఉన్నాయో 2 సంపాల్లో కలుపుకొని వేసుకోవడం వల్ల నేల ఆరోగ్యం అనేది నష్టపోకుండా ఉంటాం. కంప్లీట్గా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మనం చూసుకుంటే పూర్తిగా రసాయన వ్యవసాయంలో ఉన్నాం. ఏ పంట అయినా తీసుకోండి, కంప్లీట్ కెమికల్ ఫార్మింగ్లోనే వెళ్తున్నాం. సో ఒకప్పుడు చూసుకున్నట్లయితే కంప్లీట్ రివర్స్ మనకి. ఒకప్పుడు అంతా సేంద్రియ వ్యవసాయం, లేదంటే ట్రెడిషనల్ అగ్రికల్చర్ అంటాం కదా, పూర్తిగా పశువుల ఎరువుల మీద, పశువుల కోళ్ల పెంట మీద ఆధారపడే మనం వ్యవసాయం చేసేవాళ్ళం. ఎరువులు వచ్చిన తర్వాత ఎరువులు ఇంట్రడ్యూస్ చేసుకోవడంతో దాని భూమి యొక్క భౌగోళిక లక్షణాలన్నీ రాసాయనిక ఎరువులు వాడడం వల్ల పోతుంది. ఆ విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే, పాడి పంట అని 2 మాటలు చెప్తూ ఉంటాం. అంటే పాడి పంట ఉన్న వాళ్ళనే రైతు అనేవాళ్ళం ఒకప్పుడు మనం. అంటే పాడి ఏదైతే ఉంటుందో, పాడి నుంచి వచ్చి ఏదైతే పశువుల ఎరువు ఉందో ఆ గెత్తాన్ని తీసుకెళ్ళి పొలంలో వేసుకోవడం వల్ల
అది ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కింద పనిచేసి భూమిలో కావాల్సిన ముఖ్యంగా ఏంటి ప్రధాన పోషకాలు అని చెప్పి నత్రజని, భాస్వరం, పొటాషియంతో పాటు మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఈ ఫామ్ యార్డ్ మెన్యూర్లో ఉంటాయి. ఈ పశువుల గత్తాలు కానీ కోళ్ళ పెంటలో అవి సూక్ష్మ రూపంలో అవసరమైనప్పుడు కూడా అవన్నీ కూడా మన భూమిలో లభ్యం అవ్వడం వల్ల అవి కూడా ఈ పశువుల ఎరువుతో పాటు మనకి అందడం వల్ల ఏ రకమైన ప్రాబ్లమ్స్ వచ్చే కాదు. కంప్లీట్ కెమికల్ ఫార్మింగ్ వెళ్ళడంతో ఏమవుతుందంటే ఈ ఏ అయితే మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ కానీ లేదంటే ఒక న్యూట్రియంట్ ఎక్కువై ఇంకో న్యూట్రియంట్ డెఫిషియన్సీ రావడం కానీ, నత్రజని ఎక్కువయ్యి భాస్వరం, పొటాషియం లోప లక్షణాలు, లేదంటే మెగ్నీషియం డెఫిషియన్సీస్, ఈ మధ్య బొరాన్ డెఫిషియన్సీస్ అని కూడా వరిలో చూస్తున్నాం. అంటే కొన్ని ప్రాంతాల్లో సల్ఫైడ్ ఇంజరీస్, ఇవన్నీ కూడా సమతులమైన ఎరువులు యాజమాన్యం లేకపోవడం వల్ల భూమిలో వాటికి కావాల్సిన పోషకాలు, మొక్కకు కావాల్సిన పోషకాలు భూమిలో లేకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ సమగ్ర ఎరువుల యాజమాన్యం తీసుకున్నప్పటికి ఏంటంటే అంటే జనరల్గా మనం చెప్పిందంటే 50% ఇనార్గానిక్, 50% ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వాడుకుంటే అది సమతుల ఎరువుల యాజమాన్యం కింద భూమి అనేది భౌగోళిక లక్షణాలు నష్టపోకుండా మొక్కకు కావాల్సిన పోషకాలు అంతే అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ అదే అవకాశం లేనప్పుడు కనీసం 25% అన్న సేంద్రియ ఎరువులతో పాటు 70% రాసాయనిక ఎరువుల్ని కొద్దిగా మార్చుకుంటూ అంటే 60-40, 50-50 అట్లా మార్చుకుంటూ వెళ్తే కనుక సమతుల ఎరువుల యాజమాన్యానికి అవకాశం ఉండి భూమికి కావాల్సిన భౌగోళిక లక్షణాలన్నింటినీ మనం స్థిరపరిచి నేల ఆరోగ్యాన్ని అభివృద్ధి చేయడానికి, ముఖ్యంగా మనకి పశువుల ఎరువులు కానీ ఇవన్నీ దొరకని పక్షంలో ఉన్నప్పుడు అవసరం అనుకుంటే మనం పచ్చిరొట్ట పైరులను బాగా ఎంకరేజ్ చేయాలి. అంటే జీలు కానీ, జనుము కానీ, పిల్లి పెసరు, ఒకప్పుడు అంతా పిల్లి పెసరు ఉండేది. ఈ మధ్యకాలంలో పిల్లి పెసరు అనేది ఎక్కడా కూడా ఈవెన్ గోదావరి జిల్లాలో కూడా ఏదో తృణపాయంగా ఏదో కనిపిస్తుంది తప్ప పిల్లి పెసరు అనేది కూడా తగ్గిపోయింది. సో ఈ పచ్చిరొట్ట పైర్లు అనేది ఇంక్రీజ్ చేసుకోవడం ఆటోమేటిక్గా ఇదే ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ అంటే సమతుల ఎరువుల యాజమాన్యాన్ని తీసుకుని ఆ ఏ అయితే లెగ్యూమినియస్ క్రాప్స్ మనం వేస్తామో దానివల్ల మనం వేసుకునే ఫెర్టిలైజర్ పర్సెంటేజ్ని 10% నుంచి 50% వరకు మనం తగ్గించుకోవచ్చు. ఇలా ఇంటిగ్రేటెడ్ చేసుకోవడం వల్ల నేల ఆరోగ్యం అంటే సాయిల్ హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అయ్యి భూమి లోపల సాయిల్ ఆర్గానిక్ కార్బన్ కంటెంట్ పెరగడం వల్ల మైక్రోబియల్ యాక్టివిటీ కూడా బాగా పెరిగి మనకి భూమిలో ఉండే పోషకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మొక్కకి అందుబాటులో అయ్యే అవకాశం ఉంటుందండి. సరే, అయితే ఈ మధ్య కాలంలో సూక్ష్మ పోషకాలు కూడా వాడాలంటున్నారు కదా సార్, మరి ఇది ఎంతవరకు నిజమంటారు? ఎస్, ఈ మధ్యకాలంలో అదే చెప్పాను కదా, పూర్తిగా రసాయనిక ఎరువులు వాడడం వల్ల భూమిలో ఏదైతే మైక్రోబియల్ యాక్టివిటీ అనేది పూర్తిగా నష్టపోవడం వల్ల, సాయిల్ మైక్రోబియల్ యాక్టివిటీ అనేది పూర్తిగా లేకపోవడం వల్ల భూమి లోపల ఉండే ఏదైతే అంటే మనకు ఉదాహరణకి జింక్ కానీ, ఐరన్ కానీ, మెగ్నీషియం కానీ, మ్యాంగనీస్ కానీ, బొరాన్ కానీ ఇవన్నీ భూమి లోపల లభ్యమయ్యే పోషకాలు. కానీ మైక్రోబియల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల ఇవన్నీ భూమిలో కరిగి మొక్కకు లభ్య రూపంలో లేకపోవడం వల్ల డెఫిషియన్సీస్ అన్నీ కనిపిస్తున్నాయి. పైపాటిగా మనం ఓన్లీ రసాయనిక ఎరువులే వేసి సేంద్రియ ఎరువులు వేయకపోవడం వల్ల కూడా మనకి లభ్యత రూపం లేదు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వరిలో మనం ప్రధానంగా కనపడేది ఈ దాల్వా సీజన్లో అంటే రబీ సీజన్లో చూసుకున్నట్లయితే మనకి జింకు లోపం అనేది బాగా కనిపిస్తుంది. దాని ప్రధాన కారణం ఏంటంటే ఖరీఫ్కి రబీకి మధ్య మన గ్యాప్ తక్కువ ఉండటం, ఈ మూళ్ళు అవన్నీ సరిగా కుల్లకపోవడం వల్ల, దమ్ములు సరిగా చేయకపోవడం వల్ల కార్బన్ నత్రజని యొక్క రేషియోని C/N రేషియో ఉంటాం, అది భూమిలో వ్యత్యాసం ఎక్కువ రావడం వల్ల జింకు లోపం అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు మనకి తొలకరి పంటలో జింక్ వేయకపోయినా కానీ లేదంటే జింక్ డెఫిషియన్సీ అనేది కంటిన్యూస్గా మోనోక్రాపింగ్ వరి తర్వాత వరి వేసి మధ్యలో ఏ రకమైన లెగ్యూమినస్ క్రాప్ వేయకపోవడం వల్ల కూడా ఈ సూక్ష్మ పోషకాలు ముఖ్యంగా జింక్ కానీ ఖరీఫ్ సీజన్లో చూసుకుంటే ఐరన్ డెఫిషియన్సీస్ కూడా అంటే ఇనుముదాతి లోపాలు, మెగ్నీషియం డెఫిషియన్సీస్, మాంగనీస్ డెఫిషియన్సీ, కొన్ని ప్రాంతాల్లో బొరాన్ డెఫిషియన్సీస్ ఇవన్నీ రావడానికి కూడా ఈ సూక్ష్మ పోషకాలు భూమిలో సరైన పోషకాల లభ్యత లేకపోవడం వల్ల జరుగుతుంది. మనం ఇన్ జనరల్ చూసుకుంటే జింక్ లోపం వచ్చినప్పుడు జనరల్గా ఏం చేస్తామంటే మేము జింక్ వేసామండి, ముడి జింక్ వేసామండి, తొలకరలో వేసాము, రెండో పంటల నేలలో వేయడం అన్న దానికంటే కూడా మొక్క మీద జింక్ డెఫిషియన్సీ కనిపించిన వెంటనే ఇమీడియట్గా పిచికారీ రూపంలో వెళ్ళాలి. జింకు లోపం ఉన్నప్పుడు జనరల్గా ఒక స్ప్రేకి ఎప్పుడు జింకు లోపం అనేది తగ్గిపోదు. అవసరాన్ని మించి రెండోసారి మూడోసారి జింకుని పిచికారీ చేయడం అంటే 5 నుంచి 6 రోజుల గ్యాప్లో రెండోసారి అవసరమైతే మూడోసారి పిచికారీ చేయడం వల్ల ఈ ఏదైతే జింక్ ఉందో జింక్ డెఫిషియన్సీ వస్తే మన ఎంత ఎరువు వేసినప్పుడు కూడా నత్రజని, భాస్వరం కానీ, కాంప్లెక్స్ కానీ ఏ ఎరువు వేసినా కానీ తీసుకోదు, మొక్క గెడసబారిపోద్ది, స్టంటెడ్ గ్రోత్లో ఉండదు, ఎదుగుదల ఉండదు. సో ముందు జింక్ డెఫిషియన్సీని కరెక్ట్ చేసుకున్న తర్వాత ఎరువులు వేసుకుంటే ఆటోమేటిక్గా మొక్క పికప్ అయ్యి బాగా ఎదిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మైక్రోన్యూట్రియంట్స్ అనేది కూడా ఈ మధ్యకాలంలో చాలా ప్రాచుర్యం సంతరించుకుందండి. సరే, అయితే ఈ మధ్యకాలంలో సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం సాగు పెరిగింది కదా సార్, మరి ఎరువుల వినియోగంలో సర్దుబాటు ఏమైనా జరుగుతుందా సార్? ఎస్, ఇక్కడ ఏంటంటే ఇది చాలా బ్రాడ్ టాపిక్. కరెక్ట్గా చెప్పాలంటే సేంద్రియ వ్యవసాయం అనేది పూర్తిగా మన ట్రెడిషనల్ అగ్రికల్చర్, మన భారతదేశంలో పుట్టిందే, భారతదేశంలో మనం ఒకప్పుడు ఆచరించేదే ఈ ఎరువులు రానప్పుడు. సో సేంద్రియ వ్యవసాయంలో ఉన్నప్పుడు ఏంటంటే రైతులకి దిగుబడులు తక్కువ ఉంటాయి, బట్ సాయిల్ హెల్త్ అనేది 100% ఉంటుంది.
అదే ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం అంటున్నారు కదా, ఈ ప్రకృతి వ్యవసాయం అనేది కూడా సేంద్రియ వ్యవసాయంలో ఒక రూపాంతరం అంతే, ఒక భాగం కింద చెప్పుకోవచ్చు. సో ఈ ప్రకృతి వ్యవసాయాలు కానీ ఈ సేంద్రియ వ్యవసాయాల వల్ల ప్రజెంట్ కరెక్ట్గా చెప్పాలంటే మనం ఒక 25-30 సంవత్సరాలు పూర్తిగా రాసాయనిక ఎరువులు వాడడం వల్ల భూమి భౌగోళిక లక్షణాలన్నీ పూర్తిగా పాడైపోయినాయి. దాన్నే సాయిల్ హెల్త్ డిటూరేషన్ అంటాం. సో సాయిల్ హెల్త్ పూర్తిగా తగ్గిపోయింది. ఇది ఇప్పుడు మనం 60 బ్యాగులు 70 బ్యాగులు తీసే ఇప్పుడంతా కరెక్ట్గా చెప్పాలంటే 80-90% కౌలు రైతులు ఉన్నారు అందరూ. కౌలు రైతుల టార్గెట్ ఏంటి? ఆ కౌలు డబ్బులు వచ్చేయాలి, ప్లస్ అతనికి దిగుబడి రావాలి, అతను ప్రాఫిట్ రావాలి. సో దాని గురించి అతను పూర్తిగా రాసాయనిక ఎరువుల మీద ఆధారపడి ఉంటారు. సో ఇటువంటి పరిస్థితులు ఏంటంటే ఈ ఏదైతే సేంద్రియ ఎరువులో సేంద్రియ వ్యవసాయమో ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల రైతులకి లాభం అనేది కనపడదు, కానీ సాయిల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అనేది ఎనార్మస్గా పెరుగుతుంది. అంటే దానికి ఇది ఎప్పుడైతే మన 10 సంవత్సరాల నుంచి పాడు చేసిన నేల ఉందో అది వృద్ధి చేయడానికి కనీసం ఒక 15-20 సంవత్సరాలు, కనీసం 50 సంవత్సరాలనే పడుతుంది. సో ఆ స్లో ప్యాటర్న్లు ఏంటంటే ఈరోజు 18 బ్యాగులు రావచ్చు, రేపు 20 బ్యాగులు 25 బ్యాగులు, అంటే ఇయర్ వైజ్ పెరిగి 60-70 బ్యాగులు వచ్చే అవకాశం ఉండదు. అంటే ఒక స్టాగ్నేటెడ్, అంటే మనం వేసిన ఎరువులకి మొక్కకు తీసుకున్న సేంద్రియ రూపంలో ఇచ్చిన ఎరువులకి మొక్కకు కావాల్సిన బలానికి సర్దుబాటు అయ్యి ఒక ప్లాట్యూ రేంజ్కి, అంటే 40 బ్యాగులు 40 బ్యాగులు మ్యాక్సిమం 50 బ్యాగుల దగ్గర ఆగిపోతుంది. బట్ రాసాయనిక ఎరువులు వాడడం ఎక్కువ వెళ్ళిపోతుంది కాబట్టి కానీ సాయిల్ డిటూరేషన్ అవుతుంది. ఈ వ్యత్యాసం అనేది గమనించుకుని ఎవరైతే రైతులు ఉన్నారో ఈ ప్రకృతి వ్యవసాయం కానీ సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు ఒకేసారి 10 ఎకరాలకి సేంద్రియ వ్యవసాయానికి వెళ్ళిపోకుండా ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ అన్నాం స్లో ప్యాటర్న్లో, అంటే రసాయనిక ఎరువులు సేంద్రియ ఎరువులు మిక్సింగ్ చేసుకుంటూ 25%, 30%, 50% అట్లా పెంచుకుంటూ సేంద్రియ ఎరువుల్ని స్లోగా ఇయర్ వైజ్ వెళ్తూ ఉండి ఈ మధ్యకాలంలో పచ్చిరొట్ట పైర్లను వేసుకుంటూ, అదే మనం ప్రీ మాన్సూన్ డ్రై సీజన్ క్రాప్స్ అంటున్నాం కదా, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నవరత్నాలు ఇట్లాంటి క్రాప్లు అన్నీ వేసుకుని వెళ్ళడం వల్ల సాయిల్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా సేంద్రియ వ్యవసాయం డెఫినెట్గా ఆన్ పార్ ఈల్డ్ టు ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్తో వస్తుంది. కెమికల్ ఫార్మింగ్ కంటే కూడా అడ్వాంటేజ్ ఎలా అవుతుందంటే సాయిల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, ఫస్ట్ మంచి ఆరోగ్యమైన పంట వస్తుంది. సో దీనివైపు కూడా రైతులు చాలా దృష్టి పెట్టవచ్చు. ఒకేసారి 10 ఎకరాలకు వెళ్లకుండా ఉన్న వాటిలో 2 ఎకరాలు 3 ఎకరాలు చేసుకుంటూ నష్టాన్ని భర్తీ చేసుకుంటూ అలా స్లో ప్యాటర్న్ ఒక పద్ధతి ప్రకారం వెళ్తే కనుక 100% ఆర్గానిక్ ఫార్మింగ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ ప్రకృతి వ్యవసాయం కూడా చాలా అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉందండి. సరే, అయితే ఈ కలుపు మందులు కానీ ఎరువులు కానీ వాడకుండా ఈ వరి అన్నది సాగు చేయొచ్చు అంటారా సార్? ఎస్, అదే ఇప్పుడు మీరు అన్న టాపిక్ అదే. కలుపు మందులు కానీ ఎరువులు కానీ లేకుండా వ్యవసాయాన్ని 100% చేయొచ్చు. ఒకప్పుడు ఏ ఎరువులు వేయకుండానే వరి పండించాం, అప్పుడు మనకి మహా వస్తే 15-20 బ్యాగులు వచ్చింది, రైతులు దే ఆర్ హ్యాపీ, దానికి తగ్గట్టు మంచి ఆరోగ్యమైన పంట వచ్చింది. కానీ ఇప్పుడంటే పోటీతత్వం, రైతులందరూ 40 బ్యాగులు తీసారంటే 60 బ్యాగులు తీయాలి, 70 బ్యాగులు తీయాలన్న పోటీతత్వంతో అవసరానికి మించి ఎరువులు వాడేస్తున్నారు, అవసరానికి మించి కలుపు మందులు వాడుతున్నారు. దీనికి ఒకే చిన్న బెస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే సమగ్ర పంటల యాజమాన్యం అంటాం, ఇంటిగ్రేటెడ్ క్రాప్ మేనేజ్మెంట్ అంటాం. దాంట్లో భాగం ఏంటంటే INM, సమగ్ర ఎరువుల యాజమాన్యం, సమగ్ర కలుపు యాజమాన్యం, అంటే సమగ్ర పోషకాలని, అంటే పోషకాలు కానీ కలుపు కానీ సమగ్రంగా, అంటే మురగదమ్ములు బాగా తయారు చేసుకుని ల్యాండ్ ప్రిపరేషన్ బాగా చేసుకుంటే కలుపు మందులు వాడవలసిన అవసరం మోర్ దాన్ 50% తగ్గిపోద్ది. ఆ కొద్దిపాటి కలుపు ఉన్నా కానీ మాన్యువల్గా ఒకరిద్దరితో తీయించేసుకోవచ్చు. అంటే కలుపు మందులు వాడకుండా కలుపు యాజమాన్యం అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా రసాయనిక ఎరువులు లేకుండా, అంటే పచ్చిరొట్ట పైర్లను, అంటే పంటకి మధ్యలో ఏమాత్రం గ్యాప్ అన్నా సరే పచ్చిరొట్ట పైర్లు వేసుకోవడం, దాన్ని భూమిలో కలిగి దున్నుకోవడం, అవకాశాన్ని బట్టి మనకు లభ్యతను బట్టి కోళ్ళ పెంట కానీ పశువుల పెంట కానీ లేదంటే గొర్రెల పెంట కానీ ఏది ఉంటే అది దాన్ని మనం చేలో వేసుకోవడం వల్ల, వెర్మి కంపోస్ట్ లాంటివి కానీ వేసుకోవడం వల్ల భూమి యొక్క భౌగోళిక స్థితులు సాయిల్ ఆర్గానిక్ కార్బన్ వృద్ధి అవ్వడం వల్ల మైక్రోబియల్ యాక్టివిటీ పెరిగి ఆటోమేటిక్గా ఈల్డింగ్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఇంటిగ్రేటెడ్ మేనర్లో మనం పూర్తిగా ఎరువుల్ని తగ్గించుకుంటూ ఈ కలుపు మందులు వాడకుండా సాంద్ర వ్యవసాయ పద్ధతిలో మనం ఆటోమేటిక్గా చేసుకోవచ్చు. కానీ దిగుబడులు ఇనీషియల్గా తక్కువ వచ్చినప్పటికీ కూడా దానికి మనం ఒక మంచి ధర నిర్ధారించుకొని, అంటే ధాన్యాన్ని ధాన్యం కింద అమ్మకుండా దాన్ని బియ్యం కింద కన్వర్ట్ చేసుకుని ధాన్యం కింద అమ్మారు అనుకుని రైతులు 1500-1600 వస్తుంది తప్ప అంతకంటే ఎక్కువ రాదు. సో అలా కాకుండా దాన్ని బియ్యం కింద కన్వర్ట్ చేసుకున్నారు అనుకోండి, కనీసం ₹10-50 వస్తుంది. అంటే కన్వర్షన్ రూపంలో, అంటే వాల్యూ ఎడిషన్ రూపంలో కనుక ఈ ఆర్గానిక్లో పండించిన ఏవైతే ఉంటాయో దాన్ని మనం రూపాంతరం చేసి బియ్యం రూపాయలు అమ్మడం కనుక రైతుకు లాభదాయకమయ్యే అవకాశం ఉంటుంది.
అలా అని అందరు రైతులు చేస్తే మళ్ళీ కొనుక్కునేవాళ్ళు ఉండరు. అంటే దాన్ని కూడా అంటే పద్ధతి ప్రకారం ఎంత మోతాదులో మనం వాల్యూ అడిషన్ చేసుకోవాలన్నది కూడా ఆలోచించుకుని దాని ప్రకారం మనం చేసుకున్నట్లయితే రైతుకు నష్టం లేకుండా, పూర్తిగా ఎరువులు లేకుండా, రైతుకు నష్టపోకుండా మనం యాజమాన్యం చేసుకునే అవకాశం ఉంటుంది. సరే, అయితే ఈ నూతన వరి సాగులు అధిక దిగుబడులు సాధించడానికి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఉన్నాయి సార్? సో నూతన వరి విధానాలు అంటే ఫస్ట్ రకం కీలకం ఏంటంటే రకాల ఎంపిక చాలా ఇంపార్టెంట్. మనం జనరల్గా ఏంటంటే ఏదో పంజాబ్ నుంచి వచ్చిందో, తమిళనాడు నుంచి వచ్చింది, కర్ణాటక నుంచి వచ్చింది, కొత్త హైబ్రిడ్ వచ్చింది, కొత్త రకం వచ్చింది అన్నది పోకడపాకుండా మన ప్రాంతానికి ఉదాహరణకి చూసుకుందాం. గోదావరి జిల్లాలు PL 1100 సింగిల్ క్రాప్డ్ ఏరియా ఏదో ఉందో ఆ సింగిల్ క్రాప్డ్ ఏరియాలో PL 1100 కానీ లాంగ్ డ్యూరేషన్ వెరైటీలు, ఉత్తర కోస్తాలు చూసుకుంటే RGL 2537 అవి ఓల్డ్ వెరైటీస్, దిగుబడి సరిగా రావట్లేదు. దానికి ప్రత్యామ్నాయ వెరైటీలు ఏమున్నాయి? సింగిల్ క్రాప్డ్ ఏరియా తీసుకున్నాం అనుకోండి, ఫైన్ గ్రెయిన్ వెరైటీలో బాగా తినడానికి పనికొచ్చే రకాలైనటువంటి MTU 1262 రకాలు కానీ, లేదంటే ఈ మధ్యకాలంలో రాగోల నుంచి విడుదల కాబోతున్న రకాలు కానీ, ఏవైతే ఆ ప్రాంతానికి అనుకూలంగా ఉన్న వెరైటీస్ ఏమైతే ఉంటాయో సింగిల్ క్రాప్డ్ ఏరియాకి సెలెక్ట్ చేసుకోవడం. అదేవిధంగా కొత్త వెరైటీలు జోలికి పోకుండా, ముఖ్యంగా ఈరోజు చెప్పాను కదా, కౌలు రైతులు ఉన్నారు కాబట్టి అందరూ ప్రొక్యూర్మెంట్ అన్నది అంటే గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసుకునే వెరైటీస్ ఏమైతే ఉన్నాయో ఆ వెరైటీస్ని సాగు చేసుకోవడం వల్ల రైతుకు నష్టం అనేది జరగదు. అవి కాకుండా కొత్త వెరైటీలు తెచ్చుకున్నారనుకోండి, గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్కి వెళ్తూ ఎక్కడ అమ్ముకోలో తెలియదు. కాబట్టి వెరైటీల సెలక్షన్ అనేది రైతుకి మరి ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఖచ్చితంగా విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. అది బీజామృతంతో చేసుకుంటారా, లేదంటే కార్బనిజంతో రసాయనికంగా చేసుకుంటారా అనేది ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో విత్తన శుద్ధి, ఇప్పుడున్న వాతావరణ పరిస్థితి చేసుకోవాలి. దాంతోపాటు సమగ్ర ఎరువుల యాజమాన్యం పాటించుకుంటూ సరైన మోతాదులో అంటే రికమెండెడ్ డోసేజ్ ఆఫ్ ఫెర్టిలైజర్స్, అదేవిధంగా రికమెండెడ్ సిఫార్సు చేసిన ఎరువులు కానీ, పురుగు మందులు కానీ, కలుపు మందులు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని సిఫార్సు మేరకు టైం టు టైం చేసుకుంటూ యాజమాన్యం చేసుకున్నట్లయితే డెఫినెట్గా మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణ చూసుకుంటే రబీలో ఎంత తక్కువ అనుకున్నా 40 బ్యాగుల నుంచి పైనే తీసే అవకాశం ఉంటుంది. అంటే మంచి సరైన యాజమాన్యం అంటే క్లీన్ కల్టివేషన్, ఫీల్డ్ అంతా చాలా శుభ్రంగా ఉండేలాగా నీట్గా కల్టివేషన్ చేసుకుని సకాలంలో ఎరువులు, సకాలంలో పురుగు కంట్రోల్, సకాలంలో కలుపు మందు వేసుకుని కలుపు కంట్రోల్ చేసుకుంటూ ఉన్నట్లయితే డెఫినెట్గా రైతులకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందండి. సార్, అయితే నేరుగా విత్తే వరి సాగులో కలుపు సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది కదా సార్, మరి దీన్ని ఎలా నివారించవచ్చు అంటారు సార్? అంటే ప్రస్తుతం ఈ రబీ సీజన్ చూసుకున్నట్లయితే ఖరీఫ్తో పోల్చుకుంటే నేరుగా విత్తేది చాలా తక్కువ ఉంటుంది. ఉదాహరణకి ఖరీఫ్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రకాశం, గుంటూరు జిల్లాలోనే ఎక్కువ ఉంటుంది. బట్ రబీకి వచ్చినప్పటికీ అన్ని ప్రాంతాలు ఉత్తర కోస్తా నుంచి మొదలెట్టి అటు సదరన్ జోన్ వరకు అంటే దక్షిణ మండలం వరకు కూడా డైరెక్ట్ సీడింగ్ వెళ్తారు. ఇక్కడ ప్రధానంగా వచ్చినప్పుడు ఏంటంటే వెట్ డైరెక్ట్ సీడింగ్, డ్రై డైరెక్ట్ సీడ్ అంటే పొడి విత్తనాలు దమ్ము చేసి నేరుగా తడి విత్తనాలు చల్లడం అనేది ఉంటుంది. దీంట్లో ప్రధానంగా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ల్యాండ్ ప్రిపరేషన్. ఫస్ట్ నుంచి చెప్తున్నా, ల్యాండ్ బాగా డ్రై డైరెక్ట్ సోయింగ్కి వెళ్ళి రైతులు ఎవరైతే ఉన్నారో దుక్కి బాగా చేసుకొని ఆ పొలంలో ఉన్న కలుపు గట్రా దుంపలు లాంటివి ఏవైతే ఉంటాయో కలుపు దుంపలు అవన్నీ వేరేసుకున్నట్లయితే చాలా వరకు కలుపు కంట్రోల్ అవుతుంది. దాంతోపాటు మనకి 10-15 రోజులు వాటర్ లేకుండా అంటే బురద పదంలో పెంచుతాం కాబట్టి గడ్డి జాతి కలుపు మొక్కలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది డైరెక్ట్ సీడింగ్లో. సో తొలకరి వచ్చే కలుపుని కంట్రోల్ చేయాలంటే ల్యాండ్ ప్రిపరేషన్ అనేది మురగదమ్ములు బాగా చేసుకోవడం, లేదా దమ్ము బాగా చేసుకోవడం, దుక్కి బాగా తయారు చేసుకోవడంతో పాటు ఏదైతే మనకి సిఫార్సు మోతాదు మందులు ఉన్నాయో అంటే పెండి మిథాలని డైరెక్ట్ సీడింగ్ ఉందనుకోండి, పెండి మిథాలని లాంటివి స్ప్రే చేసుకోవడం అంటే కలుపు రాకుండా, ప్రీ ఎమర్జెన్సీ రాకుండా, లేదంటే పొడి విత్తనాలు లేదంటే తడి విత్తనాలు చల్లుకున్నాను అనుకోండి, తడి విత్తనాలు చల్లుకున్నట్లయితే పైరోజో సల్ఫర్ అని సాతి అనే మందు దొరుకుతుంది, దాన్ని పిచికారీ చేసుకోవడం లేదంటే ఇసుకలో కలిపి చల్లుకోవడం గట్రా చేయాలి. సో దాంతో ఏంటంటే ఫస్ట్ 15-20 రోజుల వరకు ఏ రకమైన కలుపు లేకుండా మనం డైరెక్ట్ సీడింగ్లో చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఎస్టాబ్లిష్మెంట్ బాగుంటుంది, మంచి పిలకలు వేసి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందండి. సార్, అయితే ముఖ్యంగా నీటిలో పెరిగే కలుపు మొక్కల సమస్య ఈ మధ్య అధికంగా ఉంటుంది కదా సార్, మరి దాన్ని నివారించడం సాధ్యమంటారా? ప్రధానంగా అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది రైతులు ప్రధానంగా ఏంటంటే వాతావరణ పరిస్థితులు మారడంతో లేదంటే నీరు దొరకదనే భయంతో రైతులు ఆరుతడి విధానానికి వెళ్ళడం అనేది సర్వసాధారణంగా చూస్తూనే ఉన్నాం. దీంతో ఆరుతడి విధానానికి వెళ్ళినప్పుడు ఏంటంటే రైతు నీటి ఆదా అన్నది ఒక భాగం అయితే, ఇంకోసారి నీరు దొరకదనే ఉద్దేశంతో ఎక్కువ నీరు పెట్టేయడం, లేదంటే ఏ నీరు పెడితే ఆ నీరు పొలాన్ని పెట్టేయడం వల్ల మనకి కలుపు సమస్య అనేది ఈ మధ్యకాలంలో మరి ముఖ్యంగా ఈ నీటిలో పెరిగే కలుపు మొక్కల ఉధృతి అనేది బాగా పెరిగిపోయింది.
ఉదాహరణ చూసుకుంటే ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో లోతట్టు ప్రాంతాల్లో కొన్ని రకాల నీటి కలుపు మొక్కలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఉదాహరణకి అంతర్తామరని కానీ పిస్టి అంటాం కదా, ఐకోర్నియా కానీ, గొర్రపటెక లాంటివి కానీ, ఇట్లాంటి నీటి కలుపు మొక్కలు చాలా ఉంటాయి. సాల్వినియా మోలెస్ట్ అని ఇలాంటి చాలా కలుపు మొక్కలు ఉంటూనే ఉంటాయి. కానీ దాంట్లో వచ్చే ప్రధాన సమస్య ఏంటంటే పూర్తిగా నీరున్నప్పుడు లేదంటే నీరు ఎక్కువ ఉన్నప్పుడు ఏదో రకం కలుపు మందులు తీసుకెళ్ళి కొట్టేయడం వల్ల అవి కంట్రోల్ కావు. ఎందుకంటే నీరు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఏసీఐ రికమెండెడ్ డోసెస్ మందు ఏదైతే ఉందో పూర్తిగా డైల్యూట్ అయిపోతుంది. అలా అని ఎక్కువ మోతాదు మందు తీసుకుని సపోజ్ 1/2 లీటర్ అన్నదానికి 1 లీటర్ తీసుకుని కొట్టారనుకోండి, మెయిన్ క్రాప్ వరి లాంటిది కానీ లేదంటే ఇతర పంటలు ఉంటాయి కానీ నష్టపోయే అవకాశం ఉంటుంది. వీటికి ఒక ప్రణాళికాబద్ధంగా చేయాలి. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ గోదావరి లేదంటే కృష్ణా డెల్టా పరివాహక ప్రాంతాలు డౌన్లో లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎప్పుడూ కూడా ఈ పిస్టియా కానీ ఐకార్నియా కానీ ఈ అంతర్తామర అంటారు కదా, ఇవన్నీ కూడా ప్రధాన సమస్యలు ఉంటాయి. దీన్ని ఒక ప్రణాళికాబద్ధంగా కంట్రోల్ చేసుకుంటూ రావాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎప్పుడైతే వేసవకాలం వస్తుందో వేసవకాలం వచ్చేటప్పుడు ఇమీడియట్గా సాధ్యమైనంత వరకు మాన్యువల్గా ఉన్న కలుపు మొక్కలన్నీ వేరేయడం ఒక పద్ధతి. అంతేకాకుండా ఆ టైంలో మనం ఏదైనా రసాయనాలు కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువైనా తక్కువైనా అంటే ఒకటి ఎక్కడైనా కలుపు మందులు మనం కొట్టేటప్పుడు ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఆ బ్యారన్ ల్యాండ్లో కానీ లేదంటే ఓపెన్ ఫీల్డ్లో ఉన్నప్పుడు అక్కడ కోళ్ళు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ అవేవి కూడా ఆ నీటిని తాకుండా ఉండేలా చూసుకోవాలి. అవి తాగితే అవి మళ్ళీ చనిపోయే అవకాశం ఉంటుంది. అవి లేకుండా ఏదైతే మనం చెప్పే పారాక్వాట్ కానీ లేదా గ్లైఫోసినేట్ అమ్మోనియం కానీ ఇట్లాంటి ఏ మందులైనా కానీ 2,4-D కానీ ఇవన్నీ కూడా చాలా ఎఫెక్టివ్గా చాలా తక్కువ నీరు ఉన్నప్పుడు బాగా పనిచేస్తాయి. అంటే మనం ఇక్కడ ప్రధాన సమస్య ఎక్కడ వస్తుందంటే ఏదైతే ప్రధాన పొలంలో వరి ఉందో వరిలో కూడా ఈ సమస్య వచ్చినప్పుడు అది కంట్రోల్ చేయడం చాలా కష్టమవుతుంది. అప్పుడు ఒకటే పద్ధతి, ఎప్పుడైతే ఈ నీటిలో పెరిగే కలుపు మొక్కలు ఎక్కువ ఉన్నాయనుకున్నప్పుడు సాధ్యమైనంత వరకు నీళ్ళన్నిటిని తీసేసి బురద పదును ఉన్నప్పుడు మనం ఈ 2,4-D కానీ 2,4-D అమైన్ సాల్ట్లో కానీ లేదంటే ఈవెన్ ఆల్మిక్స్ అని క్లోరోమ్యూరానిథాల్ ప్లస్ మెట్సల్ఫరాన్ కాంబినేషన్ వస్తున్న ఆల్మిక్స్ కానీ బిస్పైరిబ్యాక్ సోడియం కానీ ఇట్లాంటి ఏ మందు కొట్టినా కానీ అంటే బ్రాడ్ లీవ్డ్ స్పెక్ట్రామ్కి సంబంధించిన ఏ మందు కొట్టినా కానీ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కానీ ఆ తర్వాత కనీసం 24 గంటల నుంచి 48 గంటల వరకు నీళ్లు పెట్టకుండా చూసుకోవాలి. అంటే ఆ 24 గంటల నుంచి 48 గంటల్లో ఏదైతే నీటిలో ఉండే కలుపు ఉందో పూర్తిగా చనిపోయే అవకాశం ఉంటుంది. రైతులు అదేం చేయకుండా పూర్తిగా నీరు ఉన్నప్పుడు మళ్ళీ నీరు దొరకదేమని ఫుల్గా నీరు పెట్టేసి కలుపు వచ్చిన తర్వాత కలుపు మందులు కొట్టేసి తగ్గక కింద మీద పెడతా ఉంటారు. అదొకటి మనం ప్రధానంగా ఆలోచించుకోవాల్సింది. ఇంకోటి వేసవి దుక్కులు అనేది ఎప్పుడైతే మనకి ఎక్కువ రెగ్యులర్గా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో రెగ్యులర్గా ఈ కలుపు సమస్య నీటి కలుపు సమస్య ఎక్కువ ఉందనుకున్నప్పుడు ఎంట్రీ పాయింట్స్ అంటే ఒక పొలం నుంచి ఇంకో పొలం వరకు దీనికి నీటికి సంబంధించిన ఏదైతే కలుపు ఉంటాయో దాని బీజాలు ఒక పొలం నుంచి ఇంకో పొలంలో వాటర్ ద్వారా వెళ్ళిపోతుంటాయి. అక్కడ ఎంట్రీ పాయింట్ దగ్గర ఇది వరకు జల్లులని చిన్న చిన్న చేపలు పట్టుకోవడానికి ఒక మెషల్ లాంటివి పెట్టివ్వరు. దానివల్ల చాలా వరకు సీడ్ అనేది లేదంటే ఈ స్ప్రెడ్ అయ్యి ఏదైతే ఉంటుందో కలుపు మొక్కలన్నీ ఫిల్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అట్లాంటి మార్గాలన్నిటి కూడా ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో చేసుకోవడం వల్ల కలుపు సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అంతకంటే కాస్ట్లీ మందులు ఉన్నాయి. 2,4-D అంటే తక్కువ కాస్ట్ అనుకుంటారు, అంతకంటే నావిక్సిడ్ అని చాలా కాస్ట్లీ మందు 2000-2500లో చాలా కాస్ట్లీ మందులు ఉన్నాయి. బట్ రైతులకి ఏంటంటే మనం మా విశ్వవిద్యాలయం నుంచి చెప్పేది కూడా లో కాస్ట్ టెక్నాలజీ తక్కువతోటి ఎఫెక్టివ్గా పనిచేసే విధానాన్ని మాత్రమే మనం రైతులు రికమెండ్ చేయడం వల్ల రైతుకు నికర ఆదాయం పెంచాలనే ఉద్దేశంతో ఉంటుంది. కాబట్టి ప్రత్యేకించి ఈ 2,4-D కానీ 2,4-D అమైన్ సాల్ట్ కానీ లేదంటే ఆల్మిక్స్ లాంటిది కానీ ఇట్లాంటి మందులు తక్కువలో దొరుకుతుంది కాబట్టి పిచికారీ చేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుందండి. సరే, అయితే మరి ఈ యాంత్రిక వరి సాగు విధానంలో ఎరువుల వినియోగం ఎక్కువగా ఉంటుందని విన్నాం సార్, మరి అది ఎంతవరకు నిజం? మెకనైజేషన్ అంటే ఎప్పుడైతే మనకు కూలీల కొరత అనేది ఎక్కువ సమస్య మొదలైందో అప్పుడు మెకనైజేషన్ యాంత్రీకరణ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇది యాక్చువల్గా ఒక ప్లస్ పాయింట్. అట్ ది సేమ్ టైం ఇంకోటి ఏంటంటే మనకి దీంట్లో సమస్యలు ఉంటాయి, లాభాలు ఉంటాయి. ఆ సమస్యలను ఎలా అధిగమించాలన్నదే మనం ప్రధానంగా చూసుకోవాలి. యాంత్రిక వరి సాగు విధానంలో ఏంటంటే మిషన్లతో నాట్లేయడం, యాన్మార్ కానీ యాంజిఓలే కానీ కుబోటా వల్ల కానీ మ్యాట్ నర్సరీ రేజ్ చేసుకోవడం లేదంటే సెపరేట్ నర్సరీ రైజ్ చేసుకోవడం ట్రాన్స్ప్లాంట్ చేయడం ఎఫెక్టివ్గా ఉంటుంది. దానివల్ల ఏంటి ఇందాక మీకు చెప్పాను కదా, ఏదైతే మనం వీడ్ కంట్రోల్ చేయడానికి పవర్ వేడర్స్ కానీ కోనో వేడర్స్ కానీ వాడడానికి అవకాశం ఉండడానికి ఈ మెకనైజేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది యంత్రాలతో నాటడం వల్ల. సో దీని ద్వారా ఏమవుతుందంటే మనం జనరల్గా చూసుకుంటే ఖరీఫ్లో స్క్వేర్ మీటర్కి వచ్చి 33 కుదులు ఉండాలంటాం. రబీలో వచ్చుకుంటే 44 నుంచి 55 కానీ 66 కానీ
ఇంకా షార్ట్ డ్యూరేషన్ దగ్గరే పెట్టుకోమంటాం ముదురునారు నాటేటప్పుడు. సో ఎప్పుడైతే మొక్కల సాంద్రత అనేది ఒక స్క్వేర్ మీటర్లో చాలా ఇంపార్టెంట్, అది ఎప్పుడైతే ఈ మిషన్ ట్రాన్స్ప్లాంటింగ్ వచ్చినప్పటికీ స్పేసింగ్ అనేది మారిపోతుంది. మన అన్నట్టు రబీలో జనరల్గా రికమెండ్ చేసేది 15x15 సెంటీమీటర్ స్పేసింగ్లో చేయండి, అప్పుడు ఆటోమేటిక్గా దిగుబడులు తగ్గకుండా ఉంటాయి అనేది శాస్త్రవేత్తల పద్ధతిగా చెప్పేది. ఎప్పుడైతే ఈ మిషన్ ట్రాన్స్ప్లాంటింగ్ వచ్చిందో ఈ కోనోవేడర్ కానీ లేదంటే ఈ పవర్ వేడర్స్ తిరగాలన్న ఉద్దేశంతో రో టు రో స్పేస్ అనేది 30 సెంటీమీటర్స్ ఉంటుంది. అదేవిధంగా ప్లాంట్ టు ప్లాంట్ 14 నుంచి 27 వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే స్పేస్ ఎక్కువ ఉంటుందో టెల్లరింగ్ ఎబిలిటీ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో ఎప్పుడైతే టెల్లర్ ఎక్కువ పెరుగుతుందో భూమిలోంచి పోషకాలు, అంటే ఉదాహరణకి 15 వచ్చి పిలకలు కాస్త 20 పిలకలు వచ్చినాయి అనుకోండి, 20 పిలకలు వచ్చినప్పుడు 20 పిలకలకి పోషణ కావాలి. సో ఈ మెకనైజేషన్ కానీ ఈ మధ్యకాలంలో మనం బెంగాల్ ప్లాంటింగ్ అని చెప్పుకుంటున్నాం కదా, దూరంగా నాటడం, ఈ దూరంగా నాటడం వల్ల గ్యాప్ ఎక్కువ ఉండటం వల్ల ఎక్కువ టెల్లరింగ్ ఎబిలిటీ అనేది పెరుగుతుంది. ఆ టెల్లరింగ్ ఎబిలిటీ పెరిగినప్పుడు పోషకాలు అనేది ఎక్కువ అవసరం అవుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ మిషన్ ట్రాన్స్ప్లాంటింగ్ మనం ఏదైతే ఇందాక రికమెండేషన్ అని చెప్పాను కదా, 72, 36, 24 గోదావరి మండలానికి కృష్ణా మండలానికి చెప్పాను కదా, దాని మీద ఓ 10 to 15% ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ముఖ్యంగా వేసుకోవాల్సిందంటే P&K అవసరం ఉండదు, ముఖ్యంగా నత్రజని అనేది ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకి చూసుకున్నాను అనుకుంటే 72 కిలోల నత్రజని చెప్పామంటే సుమారుగా 150 కేజీలు యూరియా అవసరం అవుతుంది. యూరియా రూపంలో పోల్చుకుంటే అంటే 3 కట్టలు, అంటే ఈ మధ్య 45 కేజీల బ్యాగ్ కాబట్టి 3.5 కట్టలు లెక్కేసుకోవచ్చు. అంటే 3.5 కట్టల పోతే 4 కట్టలు అవసరం అవుతుంది. ఆ వేసే విధానం కూడా ఎలా వేయాలంటే నెంబర్ ఆఫ్ స్ప్లిట్స్ ఎక్కువ వేయాలి. జనరల్గా 3 స్ప్లిట్స్ చెప్తాం ఎరువులు వేసినప్పుడు, నాట్లు వేసిన తర్వాత పిలక పెట్టే దశలో, తర్వాత చిరుపొట్ట దశలో అని చెప్తాం. అట్లా కాకుండా ఈ మిషన్ ట్రాన్స్ప్లాంటింగ్ వేసినప్పుడు అది జస్ట్ లైక్ డైరెక్ట్ సోయింగ్లో వేసింది ఎలా అయితే ఉంటుందో అట్లాగే కలుపు సమస్య తొలినాల్లో విపరీతంగా నీరు పెట్టేయం కాబట్టి పల్చగా బురద పదిని మెయింటైన్ చేసుకోవాలి కాబట్టి 10-15 రోజుల తర్వాత వేస్తాం కాబట్టి ఆ ఏదైతే స్ప్లిట్స్ ఉన్నాయో ఆ 3 స్ప్లిట్లని 4 స్ప్లిట్లు చేసుకుని 10-15 రోజుల గ్యాప్లో వేసుకోవాలి. దానివల్ల ఏంటంటే మొక్కకు కావాల్సిన ఈ 60 రోజుల లోపల కావాల్సిన ఎరువులు అనేది 4 స్ప్లిట్లు వెళ్ళడం వల్ల త్వరగా పికప్ అయ్యి పిలకలు ఎక్కువ పుట్టి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి శాస్త్రపరంగా కూడా ఏదైతే మెకనైజేషన్ కానీ బెంగాల్ ప్లాంటింగ్ అయితే దూరంగా వేసి నాట్ల విధానం ఏదైతే ఉందో దాంట్లో ఎరువుల మోతాదు అనేది 10 to 15% పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల దిగుబడులు ఎక్కువ వస్తాయి. సరే, అయితే ఈ అధిక దిగుబడులు సాధించాలంటే వరిలో కలుపు మరియు ఎరువుల యాజమాన్యం అనేది ఏ విధంగా చేపట్టాలంటారు సార్? ముఖ్యంగా ఏంటంటే ఎరువుల యాజమాన్యం, కలుపు యాజమాన్యం వచ్చినప్పటికీ మనం ఫస్ట్ రైతు అన్నవారు భూసార పరీక్షలు ఖచ్చితంగా కనీసం ప్రతి సంవత్సరం ప్రతి సీజన్ కాకపోయినా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వ కార్యాలయం ఏదైతే STLs ఉన్నాయో వ్యవసాయ శాఖ ద్వారా, లేదంటే మా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాల్లో సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి, దాంట్లో ప్రతి 2 సంవత్సరాలకి లేదనుకుంటే కుదరకపోతే 3 సంవత్సరాలకి ప్రతి పొలంలో కనీసం ఆ శాంపుల్స్ తెచ్చి ఓ 1/2 kg శాంపుల్స్ అన్న తీసుకొచ్చి ఇవ్వగలిగితే సో దాంట్లో మన భూమిలో ఏం పోషకాలు ఉన్నాయనేది ఫస్ట్ నిర్ధారించుకోవాలి. దాంట్లో ప్రధాన పోషకాలు ఏమున్నాయి, సూక్ష్మ పోషకాలు ఏమున్నాయి, ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా మధ్యస్థంగా ఉన్నాయని ఒకటి నిర్ధారించుకున్న తర్వాత మన వ్యవసాయ విధానాన్ని మార్చుకోవాలి. ముఖ్యంగా పూర్తిగా రాసాయనిక ఎరువులకే వెళ్లకుండా సాయిల్ మైక్రోబియల్ యాక్టివిటీ కూడా భూమిలో పెరగాలి. కాబట్టి పచ్చి రొట్ట పైర్లు కానీ, లేదంటే సేంద్రియ ఎరువులు కానీ, లేదంటే మీరంటూ అమృతాలు అస్త్రాలు, సేంద్రియ మన ప్రకృతి వ్యవసాయంలో వాడుతున్న అమృతాలు అస్త్రాలు లాంటి ఏవైనా వాడి మనం దాన్ని కాంపన్సేట్ చేసుకోవాలి. అంటే రాసాయనిక ఎరువుల మోతాదు తగ్గించుకుని చేసుకోవడం వల్ల సాయిల్ హెల్త్ ఇంప్రూవ్. ఎప్పుడైతే సాయిల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందో ఆటోమేటిక్గా ఉన్న సూక్ష్మ పోషకాలు కానీ, అదేవిధంగా మేజర్ న్యూట్రియంట్స్ ప్రధాన పోషకాలు కానీ ఇవన్నీ కూడా ద్వితీయ పోషకాలన్నీ కూడా మొక్కకు లభ్యత రూపంలో రావడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఒకటే అది చేసుకోవాలి. ఇంకోటి కలుపు సమస్య అనేది మనం కంప్లీట్గా లేకుండా చేసుకోవాలంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి లోతు దుక్కు ఖచ్చితంగా చేసుకోవాలి. వేసవి లోతు దుక్కులు అంటాం కదా, వేసవి లోతు దుక్కుల వల్ల 2 ఉపయోగాలు ఉంటాయి. ఒకటి, మన భూమి లోపల ప్రధానంగా రెగ్యులర్గా కంటిన్యూ అయ్యే కలుపు కానీ కలుపు దుంపలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ లోతు దుక్కులు చేయడం వల్ల వేసవి కాలంలో బయట ఎండకొచ్చి ఎండిపోవడం అనేది, చనిపోవడం అనేది జరుగుతుంది. ఇంకోటి, కోసస్థ దశలో ఏవైతే పురుగులు కానీ తెగులు కానీ ఉంటాయో, శిలీంధ్రాలు ఉంటాయో, ఈ ఎండ వేడికి లోతు దుక్కులు చేయడం వల్ల పైకి వచ్చి చనిపోవడం జరుగుతుంది. అంటే దీనివల్ల కలిపే కాదు పురుగు తెగులు ఉధృతి కూడా తగ్గుతుంది. ఇంకోటి, ఎక్కడైతే వేస దుక్కులు చేస్తామో వేస దుక్కులు చేసిన తర్వాత కనీసం 1-2 మనుషులను పెట్టుకుని చేనులో ఉన్న ఏవైతే కలుపు దుంపల కింద కనిపిస్తున్నాయో, ముఖ్యంగా తొంగజాతి కలుపు మొక్కలు ఎక్కువ ఉంటాయి, వాటికి సంబంధించిన ట్యూబర్స్ ఏమైతే దుంపలు ఏమైతే ఉన్నాయో, కలుపు ఏదైతే ఉందో ఆ ఎండిపోయిన అన్నింటిని తీసుకెళ్ళి జనరల్గా ఏం చేస్తారో ఒక చోట కుప్ప కింద వేసేస్తారు. కుప్ప మాత్రం ఎప్పుడు వేయకూడదు. అది వేయకుండా ఒక చోట వేసి వేసేయాలి వాటిని.
అంటించేయడం వల్ల, ఆ కలుపు మొక్కలను అంటించేయడం వల్ల కలుపు ఫర్దర్గా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఇంకొకటి అట్లాగే ఎవ్రీ 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో వేసవి దుక్కులు చేసుకుంటాం వల్ల మనకి ఈ కలుపు ఒక 20 to 30% తగ్గుతుంది. ఆ తర్వాత ఖచ్చితంగా ప్రధాన పొలం తయారు చేసిన తోటి మురగదమ్ములు ఖచ్చితంగా చేసుకోవాలి. ఇక్కడ ప్రధానంగా ఒక సమస్య వస్తుంది. ఎవరిదైతే తేలికపాటి భూములు ఉన్నాయో వాళ్ళు ఎక్కువ మురగదమ్ములు చేయడం వల్ల దిగిపోతుంది అనుకుంటారు, చేను దిగిపోతుంది అనుకుంటారు. రైతులు వచ్చే అపోహ. ఎప్పుడైతే మన సూపర్ వాడకం ఎక్కువ అవుతుందో, ముఖ్యంగా సూపర్ వినియోగం ఎక్కువ చేస్తామో, కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువ వేస్తామో అప్పుడు మాత్రమే భూమి గుల్లబారిపోయి దిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పచ్చిరొట్ట పైర్లు వేసుకుంటూ ఆ పచ్చిరొట్ట పైర్లని మనం మురగదమ్ముతో పాటు దున్నుకున్నట్లయితే ఆటోమేటిక్గా అయితే మనకు పంట అవశేషాలు, కలుపు అవశేషాలు కానీ, పంట అవశేషాలు కానీ, మూళ్ళు కానీ ఏదైతే ఉన్నాయో వీటితో పాటు కలిసి కుళ్ళి త్వరగా మనకి అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఈ మధ్యకాలంలో మనకి డికంపోజర్స్ అని వచ్చినాయి. గజాబాద్ డికంపోజర్, పూసా డికంపోజర్ అని, మా యూనివర్సిటీ అమరావతి డికంపోజర్స్ అని, ఇవన్నీ చాలా వచ్చినాయి. ఏదో ఒక డికంపోజర్ని మనం ద్రావకాన్ని ప్రిపేర్ చేసుకుని మనం చల్లుకున్నట్లయితే ఈ డికంపోజిషన్ ప్రాసెస్ అనేది ఫాస్ట్గా అయ్యి మనకి అయితే భూమిలో మిగిలిపోయి ఉన్న వ్యర్థ పదార్థాలు ఉన్నాయో అవన్నీ కూడా పోషకాల కింద ఉపయోగపడతాయి. అదొకటి. సాధ్యమైనంత వరకు కోనోవీడర్ అంటే మిషన్ ట్రాన్స్ప్లాంటింగ్ కానీ, లైన్లో వరుసలో ఊడ్చుకొని కోనోవీడర్ లాంటిది కానీ, పవర్ వీడర్స్ లాంటిది కానీ వాడుకోవడం వల్ల ఆ కలుపు భూములు తక్కువ వల్ల ఎరువులతో పాటు కలుపు కూడా కంట్రోల్ అవుతుంది. సో ఈ రకంగా మనం యాజమాన్యం పర్ఫెక్ట్గా ల్యాండ్ ప్రిపరేషన్ దగ్గర నుంచి మనం ఏదైతే చిరుపొట్ట దశ ముందు వరకు చేసే యాజమాన్య చర్యలు ఏవైతే ఉన్నాయో అవి సకాలంలో మనం చేసుకున్నట్లయితే, మరి ముఖ్యంగా ఎరువులకి ఖచ్చితంగా 3 క్రిటికల్ స్టేజెస్ ఉంటాయి. ఒకటి ఇనీషియల్ స్టేజ్లో కావాలి. ఇనీషియల్ స్టేజ్లో ఏం కావాలి? నత్రజని, భాస్వరం, పొటాషియం కావాలి. పూర్తి భాస్వరాన్ని ఇనీషియల్ స్టేజ్లోనే వేసేయాలి. అండ్ నత్రజని 1/3 నత్రజని, 1/2 పొటాషియం కలిపి మొక్క నాట్లు వేసిన వెంటనే కానీ, లేదంటే డైరెక్ట్ సోయింగ్లో అయితే 10-15 రోజుల తర్వాత కానీ వేసుకోవాలి. తర్వాత పిలక దశ చాలా కీలకం. పిలక దశలో ఒక యూరియా మాత్రమే అవసరం, మిగతా ఏమి అవసరం ఉండదు. భాస్వరాజు కానీ, కాంప్లెక్స్లు కానీ ఏమి వేయడం వల్ల మన భూమిలో ఎక్స్ట్రా వ్యర్థ పదార్థాలు వేసిన వాళ్ళు అవుతుంది తప్ప ఉపయోగం ఉండదు. మరి ముఖ్యంగా ఆ టైంలో ఒక యూరియా రెండో భాగం ఏదైతే ఉందో 3 భాగాల్లో రెండో భాగాన్ని తీసుకొచ్చి అప్పుడు వేసుకోవాలి. అండ్ చిరుపొట్ట దశలో ఖచ్చితంగా యూరియాతో పాటు మిగిలిన పొటాష్ ఏదైతే సగం డోసు ఉందో ఆ 2 కలిపి చిరుపొట్ట దశలో వేసుకోవాలి. ఇట్లాగా 3 దశల్లో వేసుకుంటూ ఈ 3 దశల్లో కలుపు లేకుండా చూసుకుంటూ, అంటే కలుపు సున్నిత దశలు, ఎరువుల యాజమాన్యంలో చేసుకునే చర్యలు సకాలంలో మనం సక్రమంగా వేసినట్లయితే ఆటోమేటిక్గా మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. దీనితో పాటు మనం రకాలు ఎంచుకోవడం కూడా చాలా కీలకం. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా, మన ప్రాంతాన్ని బట్టి, మన వాతావరణ పరిస్థితులను బట్టి ఎంచుకోవడం ఒకటి. ఇంకోటి మరో ముఖ్యంగా రబీలో ఆరుతడి వరుసాగు విధానానికి వెళ్ళాలి. అంటే ఆరుతడి అంటే ఆల్టర్నేటివ్ వెట్టింగ్ డ్రైయింగ్లో ఇరిగేషన్ పద్ధతులు అంటాం, నీటిపారుదల పద్ధతులు అంటే పంట వచ్చిన తర్వాత, అంటే పూతక దశ రావడానికి ముందు, అంటే సుమారు 40-45 రోజులప్పుడు ఒక బెట్ట పరిస్థితి తీసుకురావాలి వరిలో. అంటే బెట్ట అంటే ఖచ్చితంగా ఒక కంప్లీట్ వాటర్ తీసేసి ఎంట్రిక వాసనర్ వచ్చే వరకు, అంటే 1 రోజు 2 రోజులు కనుక ఎండగట్టినట్టయితే యూనిఫామ్ ఫ్లవరింగ్ ఒకేసారి పూతక రావడం జరిగి, అదేవిధంగా మనకి నీటి ఆదా అవుతుంది. అంటే 1-2 తడులు ఆదా అవడంతో పాటు ఒకేసారి పుష్పించి రావడం వల్ల, యూనిఫామ్ ఫ్లవరింగ్ రావడం వల్ల దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. దీన్నే మిడ్ సీజన్ డ్రైనేజ్ అంటాం, దాన్నే ఆల్టర్నేటివ్ వెట్టింగ్ డ్రైయింగ్ అంటాం. దీనితో పాటు మనకు కనపడింది ఏంటంటే, ఈ ఆల్టర్నేటివ్ వెట్టింగ్ డ్రైయింగ్ చేయడం వల్ల నీటి ఆదాతో పాటు మన భూమి లోపల ఏ అయితే పోషకాలు ఉంటాయో అవన్నీ కూడా మొక్కకు లభ్యత రూపంలో తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా అంటే చిన్న టిప్స్ రైతులందరికీ తెలిసినాయి, బట్ ఆ టైంకి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మరి ముఖ్యంగా ఏదైతే మనకి సూక్ష్మధాతు పోషక లోపాలు కనిపించి పొలాలు ఏదైతే ఉన్నాయో జింకు లోపం ఖచ్చితంగా వస్తుంది అనుకున్నామో, తొలకరి పంటలో జింకు వేసుకోవడం, అదేవిధంగా అవసరాన్ని బట్టి పిచికారి పైపాటిగా చేసుకోవడం. ఒకసారి కాకపోతే రెండోసారి కూడా కంట్రోల్ కాకపోతే మూడోసారి, అంతే తప్ప ఒకసారి చేసాం కాబట్టి ఎరువులు ఇంకో బ్యాగ్ వేసేస్తే అది వేస్ట్ అయిపోతుంది. జింకు లోప నివారణ కానంత వరకు ఏ రకం ఎరువులు వేసినా కానీ మొక్క తీసుకోలేదు, అది కూడా గమనించుకోవాలి. ఈ మధ్యకాలంలో ఇంకో సమస్య ఏంటంటే, రబీలో నాట్లు వేసిన వెంటనే మూలలన్నీ చనిపోవడం అనేది జరుగుతుంది. సో మూలలన్నీ చనిపోవడం జరుగుతుంది, దానికి విపరీతమైన మందులు వేస్తున్నారు, మూలలు చనిపోతున్నాయి అంటున్నారు. దానికి మెయిన్ ప్రధానం ఏంటంటే, ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు మోళ్ళు, భూమి లోపల ఉన్న మోళ్ళు సరిగా కొలవకపోవడం వల్ల సల్ఫిడ్ ఇంజురీ ఏర్పడి, అదేవిధంగా మరి ముఖ్యంగా జింకుధాతు లోపం కూడా ఎగ్జిబిట్ అయిపోవడం వల్ల ప్రాంతాన్ని బట్టి సమస్యలు వేరేగా ఉంటాయి. సో అవి నారులు అన్నవి మన పెట్టిన మూలలన్నీ చచ్చిపోవడం జరుగుతుంది. దానికి సాధ్యమైనంత వరకు
పచ్చిరొట్ట పైర్లను వీటిని వేసుకుని దమ్ములు చేసుకుని ఆ తర్వాత బాగా కుళ్ళిన తర్వాత నారులు పెట్టుకోవడం ఒకటి. ఇంకోటి ఎర్లీ స్టేజ్లో రబీలో కూడా పండాకు తెగులు వచ్చే అవకాశం ఉంది. చెప్పాను కదా, పొటాషియం వాడడం లోపడం వల్ల ఆటోమేటిక్గా పండాకు తెగులు కూడా వస్తుంది. సో ఈ పండాకు తెగులు లోపాలు కూడా వస్తున్నాయి కాబట్టి, బిఎల్బి డిసీజ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి అది ఇనిషియల్ క్రసెక్ ఫేజ్ ఉంటుంది. అంటే నాట్లు వేసిన వారం 10 రోజుల నుంచి 15 రోజుల లోపు వరకు మూలలు చనిపోయి అవకాశం ఉంటుంది. దానికి ఫర్దర్గా స్ప్రెడ్ అవ్వకుండా ఉండి ఏ అయితే ఉన్నాయో మన ప్లాంటమైసిన్ అని చెప్తున్నాం. ఇట్లాంటి మందులను పిచికారీ చేసుకుని కంట్రోల్ చేసుకోవాలి స్ప్రెడ్ అవ్వకుండా. అంతే తప్ప ఎరువులను విపరీతంగా వేసేసి భూమిని పాడు చేయకూడదు. అదేవిధంగా పచ్చిరొట్ట పైర్లు అనేది మన రెగ్యులర్ కాన్సెప్ట్లో ప్రతి పంటకి మధ్యలో ఖచ్చితంగా ముందు కానీ వెనక కానీ ఖచ్చితంగా 3వ పంటగా 4వ పంటగా లేదా మధ్య పంటగా మాత్రం పచ్చిరొట్ట పైర్లని ఎంత వీలైతే ఎంత, అంటే మనం జనరల్గా రికమెండ్ 20 కేజీలు 25 కేజీలు ఏమంటాం, 5 కేజీలు అయినా సరే 5 కేజీల నుంచి 50 కేజీలు పచ్చిరొట్ట పైరు అంటే ఎంతవైనా వేసుకోవచ్చు, భూమిలో తొక్కేది కాబట్టి పచ్చిరొట్ట పైర్లను అభివృద్ధి చేసుకుంటూ వెళ్తే కనుక మనకు భూమిలో ఉండే సమస్యలు కంట్రోల్ అవడంతో పాటు భూమిలో ఉండే సూక్ష్మజీవుల ప్రక్రియ బాగా పెరిగి మనకి భూమిలో లభ్యమయ్యే ఎరువులన్నీ కూడా మొక్కకు అంది అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుందండి. సార్, అయితే ప్రీ ఎమర్జెన్సీ పోస్ట్ ఎమర్జెన్సీ అన్నారు కదా సార్, మరి అవి ఎప్పుడెప్పుడు వాడాలి సార్? జనరల్గా ఏంటంటే మనకి కలుపు 4 రకాల కలుపు మందులు లభ్యమవుతాయి. ఒకటి పంటకు వెయ్యక ముందు వేసేయి, అంటే ప్రీ ప్లాంట్ హెర్బిసైడ్స్ అని దొరుకుతాయి, వీడిసైడ్స్. పంట అంటే ప్రీ ఎమర్జెన్సీ అంటే కలుపు పుట్టక ముందు వేసే మందులు, అంటే పంట వేసిన తర్వాత కలుపు పుట్టక ముందు ఏంటి ప్రీ ఎమర్జెన్సీ అంటాం. అదేవిధంగా పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ అంటాం, అంటే పంట వేసిన తర్వాత కలుపు పుడుతుంది, అంటే 1-2 ఆకుల దశలో కానీ లేత దశలో ఉండే అట్లా. అంటే ఏ అయితే ఉన్నాయో అంటే ప్రీ ప్లాంట్ అంటే పంటకు వెయ్యక ముందు వేసే కలుపు మందులు ఉన్నాయి, పంట వేసిన తర్వాత కలుపు మొలకుండా ఉండే మందులు ఉన్నాయి, అదేవిధంగా పంట వేసేసిన తర్వాత కలుపు వచ్చినట్లు మందులు ఉన్నాయి. అంటే జనరల్గా ప్రీ ప్లాంట్ అన్నదానికి ఎక్కువ మనం లభ్యత రూపంలో కూడా మందులు తక్కువ ఉంటాయి, ఫ్రూక్లోరైన్ ట్రైఫ్లోరైన్ అని ఉంటాయి, కానీ ఇవి లభ్యత కూడా తక్కువ ఉంటాయి. బట్ స్పెసిఫిక్గా ప్రీ ఎమర్జెన్సీ పోస్ట్ ఎమర్జెన్సీ అని అన్ని కంపెనీల మందులు దొరుకుతున్నాయి. సో దీంట్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ప్రీ ఎమర్జెన్సీ వీడిసైడ్స్ అంటే కలుపు పుట్టకముందు, అంటే వెరీ క్లియర్, కలుపు పుట్టకముందు వాడే మందులు. అంటే పంట సీజన్తో సంబంధం ఉండదు, వెదజల్లే పద్ధతి అవ్వచ్చు లేదంటే నాట్లు వేసిందైనా అవ్వచ్చు, కానీ ప్రీ ఎమర్జెన్సీ వీడిసైడ్ 10 రోజుల వరకు మన ప్రీ ఎమర్జెన్సీ వీడిసైడ్ వాడుకోవచ్చు. అంటే కలుపు పుట్టకుండా ఉండాలి. అందులో ఏంటంటే సీడ్ కలుపు సంబంధించిన సీడ్ ఏది పుట్టకుండా ఉండేలాగా వాడుకోవడానికి పనికొచ్చి ప్రీ ఎమర్జెన్సీ వీడిసైడ్స్. పోస్ట్ ఎమర్జెన్సీ వీడిసైడ్స్ అంటే ఒక్కసారి కలుపు పుట్టింది అంటే అక్కడ మనం వాడవలసింది పోస్ట్ ఎమర్జెన్సీ వీడిసైడ్సే. కానీ ఈ మధ్యకాలంలో ఒక మిక్సింగ్ వచ్చింది, అంటే ప్రీ ఎమర్జెన్సీ వీడిసైడ్ పోస్ట్ ఎమర్జెన్సీ వీడిసైడ్స్ రెండూ కలిపి ఎర్లీ పోస్ట్ ఎమర్జెన్సీ అని వచ్చినాయి. సో ఈ ఎర్లీ పోస్ట్ ఎమర్జెన్సీ ఏంటంటే తొలకరలో ఈ వెదజల్లి పద్ధతి వెళ్తాం కాబట్టి నాట్లు వేసిన తర్వాత నీరు అది పెట్టుకుంటాం కాబట్టి పెద్ద సమస్య ఉంటుంది కాబట్టి ఒక వారం 10 రోజుల తర్వాత కలుపులు వచ్చే సమస్య ఉంది. ఇట్లాంటప్పుడు ఏంటంటే స్పెసిఫిక్గా మనకి ప్రిట్లాక్లోర్ కాంబినేషన్లో వస్తున్న కొన్ని గుళికల రూపంలో కూడా ఉన్నాయి. మెట్సల్ఫర్ మనకి లాండాక్స్ గుళికలు అని ఉన్నాయి. ఆ లాండాక్స్ గుళికలు లాంటివి ఏంటంటే మనం పొడి ఇసుకలో కలిపేసి చల్లుకున్నట్లయితే, నాట్లు వేసిన వారం 10 రోజులు లోపల వేసుకున్నట్లయితే తొలకరలో వచ్చే ఆల్రెడీ పుట్టబోయే మొక్కల్ని పుట్టిన మొక్కలను కూడా చంపుతుంది. సో అంటే ప్రీ ఎమర్జెన్సీ పోస్ట్ ఎమర్జెన్సీ కాంబినేషన్ దాంట్లో ఉంటుంది. అంటే కౌన్సిల్ యాక్టివ్ కానీ కొన్ని కంపెనీలు తయారు చేస్తున్నాయి. సో ఇట్లాంటి మందులు ఏదో వాడుకున్నా కానీ ఎర్లీ పోస్ట్ ఎమర్జెన్సీ పనికొస్తాయి. కానీ పోస్ట్ ఎమర్జెన్సీ వాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త ఇంపార్టెంట్. అక్కడ పోస్ట్ ఎమర్జెన్సీ ప్రీ ఎమర్జెన్సీ అంటే జనరల్గా జనరల్ అన్ని పంటలకు పనికొచ్చేలాగా పెండి మిథాలిన్ లాంటిది కానీ అన్ని కలుపులు పనికొచ్చేలాగా, లేదంటే ఆక్సాడైర్జీలు కానీ, లేదంటే మన పైరోసల్ఫర్ సాతి లాంటివి కానీ చెప్తూ ఉంటాం. బట్ పోస్ట్ ఎమర్జెన్సీకి వచ్చినప్పుడు చాలా స్పెసిఫిక్గా పోస్ట్ ఎమర్జెన్సీలో కలుపు మన పొలంలో గడ్డి జాతి మొక్క ఉందా, తొంగ జాతి మొక్క ఉందా, వెడల్పాటి మొక్కలు ఉన్నాయా, ఈ మొక్కలను మనం చూసుకుని దాని ప్రకారమే మందులు కొట్టుకోవాలి. ఉదాహరణకి వెడల్పాటి కలుపు మొక్కలు ఎక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు 2,4-D లాంటిది మందు కొట్టుకుంటే సరిపోతుంది. అలా కాకుండా ఏదో సైలోపాబ్యూటైల్ కానీ లేదా ఫెనాక్సిప్రాప్ ఇథైల్ కానీ ఇట్లాంటి గడ్డి జాతికి సంబంధించిన మొక్కలు కొట్టడం వల్ల వెడల్పాటి కలుపు మొక్కలు చనిపోయే అవకాశం చాలా తక్కువ. అలానే రివర్స్లో కొట్టినా పనికిరావు. గడ్డి జాతి మొక్కలు ఉన్నప్పుడు ఖచ్చితంగా సైలోపాబ్యూటైల్ అంటే క్లించర్ లాంటిది కొట్టుకోవాలి. లేదు మిక్స్డ్ ఉన్నాయి సార్, గడ్డి జాతి కలుపు మొక్కలు వెడల్పాటి తొంగ జాతి అన్నీ ఉన్నాయి అన్నప్పుడు మాత్రం మనం బిస్బైరిబాక్ సోడియం, నామినీ గోల్డ్ అంటాం కదా, తారకం రకరకాల పేర్లతో దొరుకుతుంటుంది. అట్లాంటి బిస్బైరిబాక్ సోడియం కానీ లేదంటే ఆల్మిక్స్ కానీ క్లోరోమ్యూరాన్ ఇథైల్ ప్లస్ కాంబినేషన్ వస్తుంది కదా, ఈ కాంబినేషన్ ఫెనాక్సిలోన్ కాంబినేషన్లో ఉన్న మందులు కానీ అంటే వివయ అని రకరకాల మందులు దొరుకుతున్నాయి. ఇట్లాంటి ఏవైనా కానీ మిక్స్డ్ పాపులేషన్లో ఎఫెక్టివ్గా 100% కంట్రోల్ చేస్తాయి. అక్కడ కూడా మనం
పిచికారీ చేయాలి. పోస్ట్ ఎమర్జెన్సీ అనేది ఎప్పుడు కూడా ఇసుకలో కలిపి కానీ యూరియాలో కలిపి కానీ చల్లకూడదు. ప్రీ ఎమర్జెన్సీ మాత్రం ఇసుకలో కలిపి చల్లుకోవాలి. జనరల్గా రైతులు చేసి ఇంకో తప్పు ఏంటంటే గడ్డి మందుని ఎరువులు యూరియాతో కలిపి చల్లేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈజీ అవుతుంది, ఇంకోసారి అప్లై చేసుకోకుండా ఉంటామన్న ఉద్దేశంతో కూలీ తగ్గుతుంది అనుకుంటారు. కానీ జనరల్గా మనం వేసి ఎరువు దేనికోసం? మొక్కని ఎదగడం కోసం. ఈ గడ్డి మందు ఎందుకు? మొక్కను చంపడం కోసం. రెండు గడ్డలే కదా, ఉదాహరణకి వరి గడ్డే, ఇది గడ్డి కింద లెక్క కదా. అంటే ఒక మందు వేసి చంపి మళ్ళీ దాన్ని బతికిస్తున్నాం. కాబట్టి యూరియాతో పాటు ఎట్టి పరిస్థితుల్లో ఏ రకమైన కలుపు మందులు కలపకూడదు. మరి ముఖ్యంగా పోస్ట్ ఎమర్జెన్సీ అనేది మా కలుపు మీద పడేలాగా పిచికారీ చేయాలి. జనరల్గా పిచికారీ చేసినప్పుడు కూడా వరి చేను మీద తెక్కొట్టేస్తారు. వరి చేను మీద కాదు, కింద కలుపు ఉంటుంది కాబట్టి కలుపు మీద పడేలాగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఎఫెక్టివ్గా ఈ ప్రీ ఎమర్జెన్సీ అని కానీ పోస్ట్ ఎమర్జెన్సీ కానీ సిఫార్సు మోతాదుకి ఇంకొకటి ప్రత్యేకంగా పిచికారీ చేసినప్పుడు బురద పది ఉండేలా చూసుకోవాలి. అప్పుడు చాలా ఎఫెక్టివ్గా మన సిఫార్సు చేసిన కలుపు మందులు అన్నీ కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఓకే శ్రీనివాసరావు గారు, మరి వరిలో కలుపు మరియు ఎరువుల యాజమాన్య అనే అంశం గురించి మేము అడిగిన ప్రశ్నలకి చాలా చక్కగా సమాధానం చెప్పారు శ్రీనివాసరావు గారు. ధన్యవాదాలు. ఇది ఈనాటి పసిడి పంటలు కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.